Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 27th of December 2025. So let's start the discussion without any further delay. So before getting into the video, let me give you a small announcement. So man General Studies Foundation 2027 course ni launch cheyadam jarigindannamata. So the main agenda of this particular program ఏదైతే ఉంటుందో, this is a paid initiative అండి. This particular program is a 2 years comprehensive program for the absolute beginners. Right? ఈ పర్టికులర్ ప్రోగ్రామ్లో there will be a zero misguidance. సో టోటల్గా చాలా స్ట్రక్చర్డ్గా సైంటిఫిక్గా ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. ఇందులో మీరు ఫస్ట్ 6 monthsలోనే మీ టోటల్ ఫౌండేషన్ని కంప్లీట్ చేస్తారు. అండ్ దిస్ విల్ బి డెల్ట్ ఇన్ అ వెరీ క్రిస్ప్ అండ్ ఆల్సో ఎగ్జామ్ ఓరియంటెడ్ వే. Okay, the extra things and the time waste kind of things will not be dealt in the classes. Okay, so మీకు టైం వేస్ట్ అవ్వదు, సైంటిఫిక్గా డిజైన్ చేశారు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అని అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రాసెస్లో జరుగుతుంది. రైట్? సో ఎగ్జామ్కి ఎంతైతే నీడ్ ఉందో అంత మాత్రమే మనం ఈ క్లాసెస్లో డీల్ చేసుకుంటాము. అండ్ మీరు డెఫినెట్గా దీన్ని ఫాలో అయితే ఓకే, సో యూల్ హ్యావ్ అ గ్యారంటీడ్ సక్సెస్ అనమాట. ఎందుకనంటే అంత సైంటిఫిక్గా ఈ పర్టికులర్ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ప్రాపర్ ర్యాషనాలిటీ అనేది ఉంది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ వెనక. So people will take 2 years, 3 years or 4 years of time. Sometimes they'll take more time to clear UPSC because of misguidance that is surrounding around them. So kabatti adanta eliminate chesi by eliminating the clutter around this particular preparation చాలా సైంటిఫిక్గా స్టూడెంట్ ఓరియంటెడ్ మేనర్లో అండ్ మీరు ఇంటి నుంచి ఇంటి బయట అడుగు పెట్టకుండా చదువుకునే ప్రిపరేషన్ ప్రాసెస్ ఇందులో ఉంటుంది. సో మీరు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ 50,000 కోర్స్ అనమాట. సో ఫస్ట్ 30 స్టూడెంట్స్కి ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది ఉంటుంది. యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. సో దిస్ విల్ కమ్ విత్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో సాయిరామ్ సార్ పర్సనల్ మెంటర్షిప్ అనేది మీకు దొరుకుతుంది అండ్ హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనేది ఉంటుందన్నమాట. సార్ ప్రతి స్టెప్లో మీకు గైడ్ చేస్తారు. సో ఈ పర్టికులర్ బ్యాచ్ అనేది 9th of December నుంచి 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ షో యూ ద టైమ్ టేబుల్ ఆల్సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. సో దిస్ ఈస్ ఫర్ ది అంబిషియస్ వన్స్, యు నో who know they meant for this particular exam. Okay, so they meant for more అనుకునే ప్రతి స్టూడెంట్కి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో యూ కెన్ గో ఇన్ టు ద tara.com and you can basically explore this particular platform where you can see our rankers and also ఇంకొకటి ఏంటి అని అంటే అక్కడ మీకు మన క్రెడెన్షియల్స్ అండ్ ఆల్సో మన దగ్గర ఉన్న కోర్సెస్ ఇన్ఫర్మేషన్ అదంతా మీకు కనిపిస్తుంది. యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ పర్టికులర్ వెబ్సైట్ ఆల్సో. లెట్ మీ షో యూ ద టైమ్ టేబుల్ నా. సో మీరు ఇది మ్యాక్రో షెడ్యూల్. నేను ఇంతకుముందు చెప్పినట్టు 9th December నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఫర్ ద ఫస్ట్ 6 months ఈ పర్టికులర్ ప్లాన్ అనేది ఉంటుంది. అండ్ డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ సాయిరామ్ సార్ చేశారు. యూ కెన్ వాచ్ దట్ వీడియో ఫర్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ జస్ట్ నేను అప్డేట్ మాత్రమే ఇస్తున్నాను. సో మీరు చూసుకున్నట్టయితే డిసెంబర్ నుంచి జాన్ 2026 మధ్యలో జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, వరల్డ్ హిస్టరీ, ఏన్షియంట్, మిడీవల్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ లాంటి సబ్జెక్ట్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ ప్లేసింగ్ అనేది కూడా చాలా సైంటిఫిక్గా ప్లేస్ చేయడం జరిగిందనమాట. సో మీరు చూసుకుంటే యూ కెన్ సీ ద జాగ్రఫీ. సో జాగ్రఫీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అర్థమైనప్పుడు, హిస్టరీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అయినప్పుడు వీ కెన్ ఇంటర్లింక్ మెనీ అదర్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హిస్టరీ కాన్సెప్ట్స్ అనేవి దే ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ది ఐఆర్, రైట్? సో ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ది GS4 ఆల్సో. అలా మనకు సైంటిఫిక్గా ప్లేస్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మీకు గైడెన్స్ అనేది దొరుకుతుంది. యూ కెన్ జాయిన్ దిస్ పర్టికులర్ కోర్స్ ఇఫ్ యూ వాంట్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ నెంబర్ మెన్షన్ చేశాను కాబట్టి యూ కెన్ కాల్ అండ్ యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, సో విత్ దిస్ ఇంకొక చిన్న కోర్స్ అనౌన్స్మెంట్ చూసేసి వీ కెన్ స్టార్ట్ ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడా అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. So this particular course covers physical, political, environment and current affairs based mapping course anamata idi. And this is a world static mapping course. Okay, world mapping idi, Indian mapping kaadu. So previous year questions based cheskoni strategy అనేది frame చేయడం జరిగింది to prepare and complete this particular course. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా.
సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ TGPSC రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, APPSC రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. So let us look at the first article of the day. Healthcare does not need the PPP route అని చెప్పేసి కన్నూరు సుజాత గారు ఈ పర్టికులర్ ఆర్టికల్ రాయడం జరిగింది. షీ ఈస్ ద ఫార్మర్ యూనియర్ హెల్త్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. సో వాట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ దట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ దిస్ ఆర్టికల్ అంటే, ఈ ఆర్టికల్లో తను ఏం క్వశ్చన్ చేస్తున్నారు అంటే వెదర్ హెల్త్ కేర్ ఏదైతే ఉందో అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రూట్ ద్వారా మనం రన్ చేయొచ్చా అనేసి ఒక క్వశ్చన్ని అడ్రస్ చేస్తున్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీపీ అంటే ఏంటి? పీపీపీ అంటే ఏంటి అని అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట. అంటే సో పబ్లిక్ సెక్టర్ దట్ ఈస్ గవర్నమెంట్ అండ్ ద ప్రైవేట్ సెక్టర్ దట్ ఈస్ ద ప్రైవేట్ ప్లేస్, ఇద్దరు ఆ పర్టికులర్ యాక్టివిటీలో పాల్పంచుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఏరియాలో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ అ పబ్లిక్ సెక్టర్ దట్ ఈస్ గవర్నమెంట్, సో గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది అనుకుందాం, లేదా హాస్పిటల్స్కి పర్మిషన్ ఇచ్చింది అనుకుందాం, మనీ ఇచ్చింది అనుకుందాం. సో ప్రైవేట్ కంపెనీ ఏం చేస్తుంది? సో ఇట్ విల్ రన్ ద మెడికల్ కాలేజ్ ఆర్ ఇట్ విల్ రన్ ది హాస్పిటల్. సో ఇలా బోత్ షేర్స్ ద రెస్పాన్సిబిలిటీస్ అనమాట, అట్లీస్ట్ ఆన్ ద పేపర్. సో కాబట్టి ఆథర్ ఈజ్ ఆర్గ్యూయింగ్ దాట్ వెదర్ ఈ పర్టికులర్ ప్రాసెస్ని మనం హెల్త్ కేర్ సిస్టంలో ఇంప్లిమెంట్ చేస్తే, ఎస్పెషలీ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, షీ హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ అనమాట ఎలా ఉంటుంది. ఓకే, సో వై డూ గవర్నమెంట్ యూజ్ పీపీపీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? దట్ మనకి అది తెలిసి ఉండాలి. లైక్ why government is using public private partnership route at the first place. Public policies ఏవైతే ఉన్నాయో they can have some hidden or mixed motives. ఓకే, సో పబ్లిక్ పాలసీస్లో సో రియల్ మోటివ్స్ ఒకటి ఉంటాయి, ఇంటెన్షన్ ఉన్న ద హిడెన్ మోటివ్స్ ఇంకొన్ని ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ పీపీపీ పాలసీ ఏం చేస్తుంది? ఈ పీపీపీ పాలసీ అనేది ఇట్ మే బీ డిజైన్డ్ టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆర్ టు మేక్ ది ఎడ్యుకేషన్ వెరీ మచ్ అఫోర్డబుల్, ఆర్ లేకపోతే ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్ రావాలనో, లేకపోతే సో టు షో ద విజిబుల్ డెవలప్మెంట్ లైక్ న్యూ బిల్డింగ్స్ కట్టడము అలాంటివి, లేదా టు క్రియేట్ సమ్ ఆపర్చునిటీస్ ఫర్ కరప్షన్ ఆర్ ఫర్ రెంట్ సీకింగ్. అంటే ఇక్కడ పాజిటివ్ ఇంటెన్షన్స్ ఉంటాయి, నెగటివ్ ఇంటెన్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ద డిజైన్ ఆఫ్ ద పాలసీ ఏదైతే ఉంటుందో ఇట్ టెల్స్ అస్ వాట్ ఈస్ ఇట్స్ రియల్ గోల్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద డిజైన్ ఆఫ్ ద పాలసీ యూ విల్ గెట్ టు నో అసలు రియల్ ఇంటెన్షన్ ఏంటి, మోటివ్ అనేసి, రైట్? సో ఇక్కడ ఆథర్ ఏం సజెస్ట్ చేస్తున్నారు అని అంటే ద పీపీపీ మోడల్ అనేది ఇట్ లుక్స్ మోర్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ దాన్ ద పీపుల్ ఫ్రెండ్లీ అని చెప్పేసి అంటున్నారు. సో వాట్ హ్యాస్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ డన్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది మనకు తెలియాలి. సో గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో 3 years ago ఆంధ్రప్రదేశ్ హ్యాస్ యాడెడ్ 6 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ఆంధ్రప్రదేశ్ అనేది 6 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని 3 years ago యాడ్ చేయడం జరిగిందనమాట. సో దట్ ద టోటల్ మెడికల్ కాలేజెస్ స్ట్రెంత్ అంతా 17కి మారింది. అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే 19 అనమాట. సో ఇప్పుడు గవర్నమెంట్కి ఇట్ వాంట్ టు యాడ్ 10 more మెడికల్ కాలేజెస్ త్రూ ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. ఓకే, సో దాట్ టోటల్ సీట్స్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఫంక్షనల్ విల్ బీ అరౌండ్ 6,500 MBBS సీట్స్కి పెరుగుతుంది అనమాట. ఒక 10 పీపీపీ మోడ్లో యాడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఫంక్షనల్. హౌ ఆర్ దిస్ న్యూ కాలేజెస్ ఒరిజినలీ ప్లాన్డ్ అంటే అండర్ ద ప్రీవియస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 835 acres ఆఫ్ ల్యాండ్ని ఆల్రెడీ అక్వైర్ చేశారు. సో దట్ ఈచ్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బీ కాస్టింగ్ అరౌండ్ 450 crore per medical college. And the total cost will be 10 అన్నాం కదా, సో టోటల్ విల్ బీ 4,500 crores అనమాట. సో ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే నాబార్డ్ నుంచి వస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది కొంచెం. సో అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా కూడా
సో ఫండింగ్ అనేది ప్యాటర్న్ అనేది ఇలా షేర్ అవుతుంది అనమాట, రైట్. సో ప్రతి కాలేజ్లో ఇలా సెటప్ చేసే ప్రతి కాలేజ్లో ఒక్కొక్క కాలేజ్లో 150 MBBS సీట్స్ అనేవి ఉంటాయన్నమాట, రైట్. సో దెల్ బి అటాచ్డ్ టు అ 650 బెడ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్. సో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కూడా అప్గ్రేడ్ అవుతాయి. సో బేసికలీ అఫోర్డబిలిటీ అనేది ఎలా మెయింటైన్ అవ్వాలి అని అంటే, సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దే యూజువలీ ఛార్జ్ వెరీ లో ఫీస్, బట్ టు రికవర్ ద కాస్ట్ ఒక 3 tier ఫీ సిస్టమ్ అనేది డిజైన్ చేస్తారు. సో వాట్ ఈస్ దట్ 3 tier సో సిస్టమ్ అనేది మనకు తెలిసి ఉండాలి. సో యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ హౌ మచ్ దే హ్యావ్ స్పెండ్ ఎక్సెట్రా, దట్ ఈస్ స్టేట్ స్పెసిఫిక్ న్యూస్, బట్ జస్ట్ ఒక ఐడియా అండ్ ఎగ్జాంపుల్ కోసమే ఈ పర్టికులర్ ఆర్టికల్ని పిక్ చేసుకున్నాము. సో బేసికలీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద సీట్స్, 50% సీట్స్ అనేవి వాటికి 15,000 విల్ బీ ది యాన్యువల్ ఫీ అనమాట, అండ్ 35% సీట్స్కి 12 lakh, అండ్ ద రెస్ట్ 15% విల్ బీ NRI కోటా అనమాట. సో వీళ్ళకి 20 lakh per annum ఉంటుందన్నమాట యాన్యువల్ ఫీజ్. ఓకే, సో దిస్ వుడ్ గివ్ అరౌండ్ 11 crore per బ్యాచ్. ఒక పర్టికులర్ బ్యాచ్కి 11 crore ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట పర్ ఇయర్. ఓకే, సో 5 yearsలో చూసుకుంటే దే విల్ గెట్ 11 into 5, దట్ ఈస్ 55 crores, రైట్. సో ప్లస్ పీజీ సీట్స్ ఉంటాయి విచ్ ఆర్ మచ్ మోర్ ఎక్స్పెన్సివ్. సో ద గవర్నమెంట్ హ్యాడ్ అ ఫినాన్షియల్ రికవరీ ప్లాన్ ఈవెన్ వితౌట్ పీపీపీ లేకుండా కూడా ఫినాన్షియల్ రికవరీ ప్లాన్స్ అనేవి ప్రాపర్గానే ఉన్నాయి. సో పర్ ఇయర్ వీళ్ళు ఇంత సంపాదిస్తున్నారు కాబట్టి. బట్ 2024లో ఏం చేశారు అని అంటే, ద న్యూ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు షిఫ్ట్ దీస్ కాలేజెస్ టు పీపీపీ మోడ్. ఓకే, అండ్ ఆల్సో దే హ్యావ్ హైయర్డ్ KPMG టు ప్రిపేర్ ద ఫీజిబిలిటీ రిపోర్ట్స్. ఫీజిబిలిటీ రిపోర్ట్స్ని కూడా ప్రిపేర్ చేస్తున్నారు, ఒకవేళ పీపీపీ మోడ్లో ఉంటే ఎలా ఉంటుంది అని. ఓకే, సో బేసికలీ నీతి ఆయోగ్ ఏదైతే ఉందో, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ పుషింగ్ అప్ ద మెడికల్ కాలేజెస్ ఇన్ పీపీపీ మోడ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ బీయింగ్ ఆఫర్డ్ టు ద ప్రైవేట్ ఇన్వెస్టర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ పీపీపీ మోడ్ అనేది కూడా మనకు తెలియాలి. సో బేసికలీ అండర్ ద పీపీపీ ప్లాన్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది అని అంటే, సో ఇట్ విల్ గివ్ ల్యాండ్ ఆన్ 33 years లీజ్ అనమాట, అండ్ ఇట్ క్యాన్ బి ఎక్స్టెండబుల్ టు 66 years ఆల్సో. సో బేసికలీ పర్ ఎక్కర్కి రెంట్ ఎంత అని అంటే ₹100 అనమాట. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ విల్ ఆల్సో బీ ఇంక్లూడెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సో 25% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ఇట్ విల్ బీ త్రూ ద వయబిలిటీ ఫండింగ్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ గెట్ ఆటోమేటికల్ ఇంక్లూజన్ ఇన్ ద స్టేట్ హెల్త్ ఇన్సూరెన్స్. స్టేట్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఆటోమేటిక్ ఇంక్లూషన్ వస్తుంది, అండ్ ఆల్సో ఈవెన్ అండర్ ది ఆయుష్మాన్ భారత్ స్కీమ్. Okay, so basically it need to get all approvals from National Medical Commission, and also it will get approvals also from other authorities. So there will be a guarantee of 70% bed occupancy. So and also government ఇంకేం ఇస్తుంది అని అంటే ఫుల్ టైమ్ గవర్నమెంట్ ఇంజనీర్ని ఇస్తుంది అనమాట, సో దాట్ కన్స్ట్రక్షన్ని సూపర్వైజ్ చేయడానికి. అండ్ ఫ్రీ రూమ్స్ని ప్రొవైడ్ చేస్తారు ఫర్ జన్ ఔషధి ఫార్మసీ అండ్ మెడికో లీగల్ వర్క్. సో కాబట్టి దిస్ ఈస్ అ వెరీ ఎక్స్ట్రీమ్లీ జనరస్ సపోర్ట్ దట్ విల్ బీ గివెన్ టు ద ప్రైవేట్ ప్లేయర్స్. మరి ఇన్ రిటర్న్ ఇవన్నీ ప్రొవైడ్ చేసినప్పుడు ప్రైవేట్ ఫర్మ్స్ ఇన్ రిటర్న్ ఏం చేస్తాయి? సో ఏవైతే ప్రైవేట్ ఫర్మ్స్ ఉంటాయో వాట్ దే విల్ డూ ఇస్ బేసికలీ they'll finish the construction in 2 years. So they'll provide free OPD. 70% beds అనేవి they'll be giving free for the government referred patients. Okay, and the treatment reimbursed at Ayushman Bharat package rates. ఓకే, మిగతా 30% బెడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కమర్షియల్ రేట్స్ని సో ఇంపోజ్ చేస్తూ ఉంటారనమాట. దిల్ చార్జ్ ద కమర్షియల్ రేట్స్. బట్ ఇవన్నీ ఓకే, ఇవన్నీ మనం చూసాము వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది మనకు తెలిసింది విత్ రెస్పెక్ట్ టు మెడికల్ కాలేజెస్. బట్ పీపుల్ ఆర్ ప్రొటెస్టింగ్ అగెయిన్స్ట్ దిస్ పాలసీ. ఎందుకు, వై పీపుల్ ఆర్ ప్రొటెస్టింగ్ అగెయిన్స్ట్ దిస్ పాలసీ అనేది మనకు తెలిసి ఉండాలి. People fear that this is actually privatization of the public assets. So government hospitals అనేవి this actually provides some affordability to the medicines and also medical facilities for the downtrodden people. So health and education ఎప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలి, కానీ by doing all this, so what is happening is the total privatization of the public assets. Public assets అనేవి ప్రైవేటైజ్ అయిపోతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే పూర్ పీపుల్ కానీ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, దే మే లూజ్ అఫోర్డబుల్ ఎంబీబీఎస్ సీట్స్ ఆల్సో. అంటే ఒకవైపు సో హాస్పిటల్ ఖర్చులు పూర్ పీపుల్ పే చేయలేకపోతారు, ఇంకోవైపు స్టూడెంట్స్కి కూడా కష్టమే ఇది. పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అఫోర్డబుల్ ఎంబీబీఎస్ సీట్స్ అనేవి ఉండవు అనమాట. అండ్ ఆల్సో దెర్ ఈస్ నో అబ్లిగేషన్ దట్ ఈస్ దేర్ ఫర్ ద ప్రైవేట్ పార్ట్నర్స్ టు యూజ్ ద రిజర్వేషన్ రూల్.
డాక్టర్స్ని హైర్ చేసుకునేటప్పుడు వాళ్ళు రిజర్వేషన్ రూల్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదనమాట. దెర్ ఈస్ నో అబ్లిగేషన్స్. అండ్ ఏవైతే సర్వీసెస్ ముందు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నౌ పేడ్. ఓకే, అండ్ హాస్పిటల్స్ మీద గవర్నమెంట్ విల్ లూజ్ ద కంట్రోల్ అనమాట బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. సో కాబట్టి ఇక్కడ ఆథర్ యొక్క ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అని అంటే పీపీపీ కాంట్రాక్ట్ అనేది ఇట్ ఈస్ రిస్కీ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ సెక్టార్. సో వై ఇట్ ఈస్ వెరీ రిస్కీ అకార్డింగ్ టు ఆథర్? ఇది ఎందుకు రిస్కీ అని అంటే, సో బేసికలీ బికాస్ ఆఫ్ అన్ఈక్వల్ రిస్క్ షేరింగ్. రిస్క్ షేరింగ్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈక్వల్గా ఉండాలి. ఓకే, సో బట్ ఇట్ ఈస్ అన్ఈక్వల్. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఫేస్ సమ్ గవర్నమెంట్ పేమెంట్స్ యొక్క డీలేస్ని చూసే అవకాశాలు అనేవి ఉంటాయి. రియంబర్స్మెంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్స్ నుంచి, స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ నుంచి రియంబర్స్మెంట్ అనేది ఉండాలి, బట్ ఇట్ విల్ బి వెరీ వెరీ లో. అండ్ 70% ఫ్రీ బెడ్స్ ఇస్తామంటున్నారు, ఫ్రీ ఓపీడీ ఉంటుంది అంటున్నారు. బట్ ఇవన్నీ ఏంటంటే ఇన్వెస్టర్స్ బేర్ చేసినప్పుడు, ప్రైవేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేర్ చేసినప్పుడు, సో టు రికవర్ ద కాస్ట్ ద ఇన్వెస్టర్స్ మే చార్జ్ సమ్ ఇల్లీగల్ క్యాపిటలైజేషన్ ఫీజ్. సో వీటన్నిటిని రికవర్ చేసుకోవడానికి వాళ్ళు సో సమ్ క్యాపిటేషన్ ఫీజ్ని ఇల్లీగల్గా ఛార్జ్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ దే విల్ నాట్ అపాయింట్ ద ఫ్యాకల్టీ ప్రాపర్లీ. కావాల్సిన వాళ్ళని అపాయింట్ చేసుకోరు. సమ్ టైమ్స్ దే మే యాక్చువల్లీ అపాయింట్ సమ్ ఫేక్ ఫ్యాకల్టీ. క్వాలిటీ ఆఫ్ కేర్ అనేది కూడా దెబ్బతింటుంది. సో ఇఫ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, క్వాలిటీ ఆఫ్ కేర్ విల్ ఆల్సో నాట్ బి ప్రొవైడెడ్ ప్రాపర్లీ. ఓకే, అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ఎవరినైనా మనము ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే రెఫ్యూజల్ వస్తుంది. అంటే బెడ్స్ అనేవి ఫుల్ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు. పేషెంట్ ఇస్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తూ ఉంటారు. సో దిస్ విల్ లీడ్ టు ఎక్స్క్లూజన్ ఎర్రర్స్. ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. రైట్, సో ఇఫ్ ద ప్రైవేట్ పార్ట్నర్ ఫెయిల్స్, గవర్నమెంట్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ గవర్నమెంట్ అనేది కోర్ట్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. లీగల్ కేసెస్ అనేది దే విల్ టేక్ ఇయర్స్. సో గవర్నమెంట్ బేర్స్ ద బిగ్గర్ రిస్క్ అని చెప్పొచ్చు ఈ పర్టికులర్ హోల్ క్రైటీరియాలో. రైట్, సో బేసికలీ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ 66 years లీజ్కి ఇవ్వడం అనేది ఇట్స్ అ ప్రాబ్లమాటిక్ థింగ్ బికాస్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అనేవి దే ఆర్ కోర్ పబ్లిక్ అసెట్స్. రైట్, సో అలాంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ యొక్క కంట్రోల్ని టోటల్గా ప్రైవేట్ సెక్టర్స్కి ఇవ్వడం వల్ల ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అక్రాస్ ఆల్మోస్ట్ 2 generations నువ్వు ఇచ్చినప్పుడు సో దట్ విల్ బీ బికమింగ్ డేంజరస్ బికాస్ ప్రైవేట్ సెక్టర్ అనేది ప్రాఫిట్ మోటివ్తో పనిచేస్తూ ఉంటుంది. సో ఇఫ్ దే వర్ గివెన్ సమ్ ఆపర్చునిటీ డెఫినెట్లీ వాళ్ళు ఇలీగల్గా ఛార్జ్లను వేయడము లేకపోతే ఇల్లీగల్గా సంపాదించడం అనేది చేస్తూ ఉంటారు. సో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లాంటి కోర్ పబ్లిక్ అసెట్స్ని మీరు ప్రైవేటైజ్ చేయడం వల్ల ఆర్ పీపీపీ మోడ్లోకి తీసుకురావడం వల్ల ఇట్ విల్ బికమ్ అండ్ ఇట్ విల్ టర్న్ మోర్ రిస్కీ. ఓకే, సో బేసికలీ ప్రైమరీ హెల్త్ కేర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్ అండ్ ఏ పర్టికులర్ ఏరియాలో అయినా. రైట్, సో ఈ 30% మీరు ఏదైతే ఇస్తున్నారో 70% ఈజ్ బేసికలీ గివెన్ ఇన్ ద ఫ్రీ మోడ్, గవర్నమెంట్ పేషెంట్స్కే ఇస్తున్నారు. బట్ ఈ 30% అనే ఈ క్రైటీరియన్ మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. రైట్, అండ్ వై టెక్నాలజీ అండ్ డిసీజ్ ప్యాటర్న్స్ మ్యాటర్స్, లైక్ హెల్త్ కేర్ అనేది ఇట్ ఇస్ చేంజింగ్ వి నో బికాజ్ ఏజింగ్ పాపులేషన్ యొక్క ట్రెండ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి, క్రోనిక్ డిసీజెస్ పెరుగుతున్నాయి. రైట్, అండ్ టెక్నాలజీ వైజ్ కూడా మనం చాలా అడ్వాన్స్ అవుతున్నాం. సో బిఫోర్ బిల్డింగ్ ద మ్యాసివ్ హాస్పిటల్స్ దేర్ మస్ట్ బీ సంథింగ్ కాల్డ్ as ఎవిడెన్స్ బేస్డ్ ప్లానింగ్ అనేది తీసుకురావాలి ముందే. సో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ని తీసుకొస్తే, అలాంటి డిజైన్స్ని తీసుకొస్తే దే విల్ నాట్ మేక్ ఎనీ సెన్స్. అండ్ ఆల్సో పీపీపీ అనేది ఇట్ విల్ హార్మ్ ది పబ్లిక్ హెల్త్ సిస్టమ్. ఎలా అనంటే పబ్లిక్ హెల్త్ కేర్ అనేది ఆర్ పబ్లిక్ హెల్త్ అనేది ఎలాంటి సమయంలో బెస్ట్గా వర్క్ చేస్తుంది అని అంటే వెన్ ప్రైమరీ కేర్, సెకండరీ కేర్, టెరిషరీ కేర్ ఆర్ ప్రాపర్లీ కనెక్టెడ్. కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో పీపీపీ మోడ్ ఉండడం వల్ల ఈ ఇంటిగ్రేషన్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. రెఫరల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ ఆల్సో గెట్ వీకెండ్. లాంగ్ టర్మ్లో ఆ పర్టికులర్ హెల్త్ సిస్టమ్ యొక్క డెవలప్మెంట్ అనేది హ్యాంపర్ అవుతుంది. ఓకే, అండ్ క్రోనిక్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మేనేజ్ చేయడం చాలా కష్టంగా అండ్ డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. సో మరి వాట్ ఈజ్ ఆల్రెడీ రాంగ్ విత్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ సిస్టమ్? సో బేసికలీ క్రోనిక్ డిసీజెస్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఆల్రెడీ ఇట్ ఈస్ అండర్ ఫండెడ్.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా పూర్గా ఉంది అండ్ హ్యూజ్ వేకెన్సీస్ ఉన్నాయి స్పెషలిస్ట్ కేసెస్లో, రూరల్ డాక్టర్ కేసెస్లో. సో ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ పీపీపీ మోడ్లోకి హాస్పిటల్స్ని తీసుకురావడం అనేది దిస్ విల్ వర్సన్ ద సిచ్యువేషన్ అంట, రైట్? అండ్ స్టూడెంట్స్ పేయింగ్ హై ఫీజ్ విల్ ప్రిఫర్ అర్బన్ ప్రైవేట్ జాబ్స్ రాదర్ దాన్ కమింగ్ టు దిస్ హాస్పిటల్స్. ఫారిన్ కంట్రీస్ కన్నా వెళ్తారు కానీ ఎందుకు ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేసి రూరల్ ఏరియాస్లో ఉండాలనుకుంటారు? కాబట్టి గవర్నమెంట్ విల్ లూజ్ దోస్ డాక్టర్స్ హు ఆర్ విల్లింగ్ టు సర్వ్ ద రూరల్ ఏరియాస్. సో ఇవన్నీ చేసే బదులు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేయొచ్చు? ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ దిస్ పర్టికులర్ సీట్స్, గవర్నమెంట్ షుడ్ సబ్సిడైజ్ ది ఎడ్యుకేషన్. మెడికల్ ఎడ్యుకేషన్ని సబ్సిడైజ్ చేయాలి. ఒక కమిటెడ్ పబ్లిక్ హెల్త్ వర్క్ ఫోర్స్ని బిల్డ్ చేయాలి. ఎన్ష్యూర్ దట్ డాక్టర్స్ ఆర్ సర్వింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ ప్రాపర్లీ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రాపర్లీ. అండ్ ది ఆథర్ ఈస్ సెయింగ్ దట్ అసలు మా దగ్గర మనీ లేదు, ఫినాన్షియల్ కాన్స్టెంట్ ఉంది అని స్టేట్స్ చెప్పడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆనెస్ట్ ఆన్సర్. సో గవర్నమెంట్ విల్ హ్యావ్ మెనీ వేస్ టు రేజ్ ద ఫండ్స్. ఓకే, సో బేసికలీ పీపీపీఏ చూస్ చేసుకోవాలని అవసరం లేదు ఒకవేళ మీరు హాస్పిటల్స్ని రన్ చేయాలి అని అంటే. ఓకే, సో వై ప్రైవేటైజేషన్ ఇస్ డేంజరస్ ఇన్ ఇండియా అని అంటే, ప్రైవేటైజేషన్ అనేది ఇట్ రిక్వైర్స్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. ప్రైవేటైజేషన్స్ తీసుకొచ్చినప్పుడు మీరు స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ని ఇంపోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఆల్సో కాంట్రాక్ట్స్ని ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేసే ఎబిలిటీ అనేది కూడా ఉండాలన్నమాట. సో కాబట్టి ఓవరాల్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ బట్ ఆల్సో ఇండియా కెనాట్ ఈవెన్ ఎన్ఫోర్స్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్. ఎర్లియర్ పీపీపీ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ప్రైమరీ హెల్త్ కేర్లో దే హ్యావ్ ఫెయిల్డ్ వెరీ బ్యాడ్లీ. కాబట్టి ఒక వీక్ స్ట్రేట్ వితౌట్ ఎనీ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ అండ్ వితౌట్ హ్యావింగ్ అన్ ఎబిలిటీ టు ఎన్ఫోర్స్ కాంట్రాక్ట్, ఈ పీపీపీ మోడ్ని తీసుకురావడం అనేది ఇట్ విల్ బీ అగైన్ అ ఫెయిల్యూర్ అగైన్. సో ఇంకొకటి ఏంటి అని అంటే, మెడికల్ ఎడ్యుకేషన్లో కూడా లాట్ ఆఫ్ క్రైసిస్ అనేది నడుస్తుంది. సో దెర్ ఆర్ టూ మెనీ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ అనేవి పెరుగుతున్నాయి బట్ వెరీ టూ ఫ్యూ టీచర్స్ హు ఆర్ దేర్. టీచర్స్ తక్కువ ఉన్నారు, కాలేజెస్ ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది? క్వాలిటీ ఈజ్ ఫెయిలింగ్. ఫ్యూచర్లో ఏమవుతుంది అని అంటే, దీనివల్ల కొన్ని అడిషనల్ మెడికల్ కాలేజెస్ని షట్ డౌన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఐటీ బూమ్ తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ని ఎలా అయితే మనం ఎక్స్ట్రాగా తీసుకొచ్చి అన్నెసెసరీగా క్రియేట్ చేయడం వల్ల షట్ డౌన్ అయ్యాయో, సేమ్ థింగ్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ద ఆథర్ యొక్క మెయిన్ కోర్ ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే, హెల్త్ కేర్ కానీ ఎడ్యుకేషన్ ఆర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎస్పెషలీ, సో దీస్ ఆర్ నాట్ అ బిజినెస్, నార్మల్ బిజినెసెస్ లా కాదు. సో దే డైరెక్ట్లీ ఎఫెక్ట్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ లైఫ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద పూర్ పీపుల్ ఎస్పెషలీ. కాబట్టి వీటిని మనం స్ట్రాంగ్ పబ్లిక్ అసెట్స్గానే ఉంచాలి. సో స్ట్రాంగ్ రెగ్యులేషన్ అండ్ కెపాసిటీ లేకుండా దీన్ని ప్రైవేటైజ్ చేయడం ఆర్ పీపీపీ మోడ్లోకి తీసుకురావడం అనేది సో ఈక్విటీని తీసుకురాదు, క్వాలిటీని రెడ్యూస్ చేస్తుంది అండ్ ఆల్సో ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఇన్ఈక్వాలిటీస్ దట్ ఆర్ దేర్, రైట్? So I hope you have understood the essence of this article. Now let's go to another one. Next article, social scourge అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ చైల్డ్ మ్యారేజ్ ఇన్ ఇండియా అనమాట. సో చైల్డ్ మ్యారేజ్ అంటే ఏంటి మనందరికీ తెలిసిందే. ఒక పర్టికులర్ గర్ల్ కానీ బాయ్ కానీ లీగల్ ఏజ్ కన్నా ముందు పెళ్లి చేసుకుంటే దాన్ని మనము చైల్డ్ మ్యారేజ్ కింద కన్సిడర్ చేస్తాం. ఇన్ మోస్ట్ కేసెస్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ గర్ల్స్ రాదర్ దెన్ బాయ్స్. సో ఈ ఆర్టికల్లో ఏం మాట్లాడుతున్నారు అంటే, చైల్డ్ మ్యారేజ్ అనేది ఒక సోషల్ స్కాచ్. ఎందుకు అనంటే ఇది హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఆ పర్టికులర్ పర్సన్ యొక్క హెల్త్ని, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని డ్యామేజ్ చేస్తుంది. ఇట్ కీప్స్ ద ఫ్యామిలీస్ ట్రాప్డ్ ఇన్ ద పావర్టీ అండ్ ఓవరాల్ నేషన్ యొక్క డెవలప్మెంట్ని హ్యాంపర్ చేస్తుంది. సో ఇంటర్నేషనల్గా ఇండియా ఒక పర్టికులర్ ప్రామిస్ చేసింది దాట్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా అంటే ఎస్డీజీస్లో భాగంగా we will end child marriage by 2030 అని ప్రామిస్ చేశాం. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ మోరల్ ప్రామిస్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ గ్లోబల్ డెవలప్మెంటల్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఇండియా దీన్ని ఒఫీషియల్గా అగ్రీ చేసి పెట్టిందనమాట. మరి ఈ ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా స్టెప్స్ తీసుకుందా దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి అని అంటే, యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ మార్క్డ్ 1 year ఆఫ్ ది బాల్ వివాహ్ ముక్త్ భారత్ అభియాన్. ఓకే, ఒక 100-day అవేర్నెస్ క్యాంపెయిన్స్ని లాంచ్ చేసింది టు క్రియేట్ అ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా. సో దిస్ షోస్ దట్ పొలిటికలీ ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని అక్నాలెడ్జ్ చేశారు అండ్ దే ఆర్ ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ ది అవేర్నెస్ ఎట్ ద నేషనల్ లెవెల్. మరి హ్యాస్ చైల్డ్ మ్యారేజ్ రెడ్యూస్డ్ ఇన్ ఇండియా అని అంటే, ఎస్, దెర్ హ్యాస్ బీన్ అ స్టడీ డిక్లైన్. అకార్డింగ్ టు NFHS data,
2005 నుంచి 2006 మధ్యలో చూసుకుంటే 47.4% ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ జరిగాయి. 2019 డేటా చూసుకుంటే 23.3% చైల్డ్ మ్యారేజ్ జరిగినాయి అనమాట. అంటే దేర్ ఈస్ అ మేజర్ ఇంప్రూవ్మెంట్. బట్ ది ఆర్టికల్ ఈస్ వార్నింగ్ దాట్ నేషనల్ యావరేజ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ హైడింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ లోకల్ రియాలిటీస్. ఓకే, సో ఈ యావరేజెస్ అనేవి ఫుల్ స్టోరీని ప్రాపర్గా మనకు చూపించవు, స్టేట్ వైజ్ డేటాని మనకు చూపించవు. ఎందుకనంటే ఇండియాలో 146 crore పీపుల్ ఉన్నారు అండ్ హ్యూజ్ డైవర్సిటీ అనేది ఉంది, రైట్? అండ్ ఆల్సో డైవర్సిటీ ఈజ్ దేర్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్స్, with respect to communities, with respect to income groups, with respect to education levels. So the progress of this particular outcome will be uneven. Average తీసుకుంటే మనకు ఆ పర్టికులర్ స్టేట్, ఒక పర్టికులర్ స్టేట్ గురించి మనకు తెలియాలి అన్నప్పుడు తెలియకపోవచ్చు ఆన్ అన్ యావరేజ్ మనం దాన్ని కౌంట్ చేసినప్పుడు. ఓకే, సో there will be some states which might have improved better, there will be some states which might not have improved better. సో ఏ పర్టికులర్ స్టేట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి అని మనం చూసుకున్నప్పుడు, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్టేట్ వైజ్ డేటా, హైయెస్ట్ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కడ జరిగాయి అని అంటే అమాంగ్ ద విమెన్ హూ ఆర్ బిట్వీన్ 18 to 29 years ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళల్లో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా వెస్ట్ బెంగాల్లో జరిగాయి, తర్వాత బీహార్లో, తర్వాత త్రిపురలో. సో స్టేట్స్ నాట్ ఫార్ బిహైండ్ మనం చూసుకుంటే జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తెలంగాణ, ఓకే, అండ్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. So this shows that the problem అనేది it's a widespread one, not limited to one region or one culture. So మరి how are child marriage, poverty and education are connected to each other? ఈ ఆర్టికల్లో ఒక క్లియర్ అండ్ డైరెక్ట్ లింక్ని మనకు చూపిస్తున్నారనమాట. సో పావర్టీ అనేది ఎలా కనెక్ట్ అవుతుంది అని మనం చూసుకున్నప్పుడు 40% ఆఫ్ ద గర్ల్స్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ ఫ్రమ్ ద పూరెస్ట్ హౌస్ హోల్డ్స్, వీళ్ళే ఎక్కువగా బిలో 18 years ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లోనే రిచెస్ట్ పర్సన్స్లో చూసినప్పుడు ఓన్లీ 8% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ ద రిచెస్ట్ హౌస్ హోల్డ్స్ హూ ఆర్ మ్యారింగ్ ఎట్ దిస్ పర్టికులర్ ఏజ్. హౌ ఈజ్ ఎడ్యుకేషన్ కనెక్టెడ్ టు దిస్ పర్టికులర్ మ్యారేజ్ అని మనం చూసుకుంటే 48% ఆఫ్ ద గర్ల్స్ ఎవరైతే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదో దే హ్యావ్ మ్యారీడ్ బిలో 18 years అనమాట. హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న గర్ల్స్లో జస్ట్ 4% పీపుల్ మాత్రమే ఆర్ గర్ల్స్ మాత్రమే 18 బిలోకి మ్యారేజ్ చేసుకున్నారనమాట. అంటే దిస్ షోస్ దట్ ఎడ్యుకేషన్కి పావర్టీకి ఒక స్ట్రాంగ్ లింక్ అనేది ఉందన్నమాట. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. పావర్టీ ఉన్నప్పుడు ఫ్యామిలీస్ ఏం చేస్తారు అంటే ఎర్లీ మ్యారేజెస్ చేస్తారనమాట బికాస్ ఆఫ్ దర్ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్. మరి మన దగ్గర ఏమైనా చట్టం ఉందా టు స్టాప్ దిస్ హోల్ థింగ్ అని అంటే ఎస్, మన దగ్గర ఒక పర్టికులర్ చట్టం అనేది ఉంది. దట్ ఈస్ ద ప్రివెన్షన్ of Child Marriages Act 2006. What is the purpose of this particular act? Purpose is simple, that is to stop the child marriages ni end చేయడం అనేది దాని యొక్క గోల్. అండ్ ఆల్సో ఎవరైతే దాన్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని పనిష్ చేయాలి. అండ్ ఆల్సో మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రైట్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. బట్ ఇన్ ప్రాక్టీస్ ఈ లాని చాలా రేర్గా యూజ్ చేస్తున్నాం. కన్విక్షన్ రేట్ కూడా ఈ చట్టం కింద చాలా తక్కువగా ఉండడం జరిగిందనమాట. This means that ఈ లా అనేది ఇట్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఆన్ ద పేపర్ అండ్ నాట్ స్ట్రాంగ్లీ ఆన్ ద గ్రౌండ్. మరి వై ఈస్ ద యూజ్ ఆఫ్ స్ట్రిక్ట్ క్రిమినల్ లాస్ కాసింగ్ ప్రాబ్లమ్స్? సో ఈ పర్టికులర్ సిస్టమ్ ఈ పర్టికులర్ చట్టంతోనే ఈ ప్రాబ్లం ఉందంటే లేదు. మోస్ట్ అదర్ స్ట్రిక్ట్ క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో కూడా ఇలా ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పాక్సో చట్టం. సో ఇలాంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ అనమాట. సో బేసికలీ దిస్ పర్టికులర్ చట్టాలు ఆర్ ఈ పర్టికులర్ లాస్ ఏవైతే ఉన్నాయో సో దే డి నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ వాట్ ఈస్ సో కాల్డ్ యాజ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఆల్సో కన్సెన్షియల్ అడాలసెంట్ రిలేషన్షిప్స్ని, వీటి రెండింటిని ప్రాపర్గా మనము డిఫరెన్షియేట్ చేయట్లేదు, రెండింటిని ఒకేలా ట్రీట్ చేస్తున్నాం. సో బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ పోలీస్ ఆర్ బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ జైల్ ఆర్ హార్ష్ పనిష్మెంట్స్ మెనీ అండర్ ఏజ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఫార్మల్ హెల్త్ కేర్ సిస్టమ్ని అవాయిడ్ చేస్తున్నారనమాట. అన్సేఫ్ అండ్ అన్రిజిస్టర్డ్ హెల్ప్ని సీక్ చేస్తున్నారు. సో దీనివల్ల వాళ్ళ హెల్త్ అనేది ఫర్దర్గా ఎండేంజర్ అవుతుంది, ఎస్పెషలీ విచ్ ఇస్ లింక్డ్ టు పాక్సో యాక్ట్. సో ప్రెగ్నెన్సీ కేసెస్లో వాట్ ఐ మీన్ ఇస్ ఓకే. సో దీనివల్ల ఈవెన్ చైల్డ్ మ్యారేజెస్ కేసు చూసుకున్న చైల్డ్ యొక్క హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో చైల్డ్ మ్యారేజ్ విల్ లీడ్ టు పూర్ మెటర్నల్ హెల్త్. దే విల్ హ్యావ్ అ హయ్యర్ రిస్క్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. అండ్ ఆల్సో
వాళ్ళకి పుట్టే పిల్లలు ఎవరైతే ఉంటారో, చైల్డ్ ఎవరైతే ఉంటారో, చైల్డ్ హెల్త్ అవుట్కమ్స్ కూడా చాలా పూర్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇట్ విల్ లీడ్ టు హయ్యర్ ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ అండ్ మెటర్నల్ మొటాలిటీ రేట్. సో కాబట్టి చైల్డ్ మ్యారేజ్ అనేది ఒక సోషల్ ఇష్యూనే కాదు, ఇట్స్ అ పబ్లిక్ హెల్త్ ఇష్యూ ఆల్సో. ఇట్స్ నాట్ జస్ట్ అ సోషల్ వన్. సో మరి దీన్ని కట్ డౌన్ చేయడానికి లాస్ కాకుండా ఏమైనా ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చా? ఇన్సెంటివ్స్ అలోన్ ఎనఫ్ అంటే దే ఆర్ నాట్ ఎనఫ్ అకార్డింగ్ టు ఆథర్. సో ఈ ఆర్టికల్ రేసెస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ వై డస్ వెస్ట్ బెంగాల్ స్టిల్ హ్యావ్ హై చైల్డ్ మ్యారేజెస్? ఓకే, ఈవెన్ అక్కడ వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు గర్ల్స్కి ఎడ్యుకేట్ చేయడానికి. అయినప్పటికీ వెస్ట్ బెంగాల్లో గర్ల్స్ ఎడ్యుకేషన్ అనేది పక్కన పెట్టేసి పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అంటే దెర్ విల్ బి నో కనెక్షన్ బిట్వీన్ మనీ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఇది ఒక డీప్ రూటెడ్ సోషల్ ప్రాక్టీస్ అనమాట. అండ్ ఇట్స్ అ స్ట్రక్చరల్ ఇష్యూ, ఇట్స్ అ సోషల్ ఇష్యూ, ఇట్స్ అ సేఫ్టీ ఇష్యూ. కాబట్టి ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. ఇట్స్ నాట్ జస్ట్ మనీ ఇష్యూ అని మనము ఐడెంటిఫై చేయాలి, అక్నాలెడ్జ్ చేయాలి. మరి ఏం చేయాలి అని అంటే వాట్ మోర్ షుడ్ గవర్నమెంట్ క్యాంపెయిన్స్ డూ అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ బేటీ బచావో, బేటీ పడావో క్యాంపెయిన్ ఉంది. ఓకే, ఇట్ నీడ్స్ టు రీచ్ ద మోస్ట్ వలరబుల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీచ్ చేయాలి. స్లోగన్స్కి బియాండ్ మనం వెళ్ళగలగాలి. సో టు ఎన్ష్యూర్ దిస్ మన దగ్గర క్లీన్ అండ్ ఫంక్షనల్ టాయిలెట్స్ అనేవి ఉండాలి స్కూల్స్లో. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సేఫ్గా ఉండాలి. వీ నీడ్ టు సెక్యూర్ రోడ్స్ టు ద స్కూల్స్. ఒక సపోర్టివ్ స్కూల్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే సో వీ కెన్ డిసైడ్, పేరెంట్స్ విల్ డిసైడ్ ఆర్ ఫ్యామిలీ విల్ డిసైడ్ వెదర్ గర్ల్స్ అనే వాళ్ళు స్కూల్స్లో స్టే చేయొచ్చా లేకపోతే వాళ్ళని డ్రాప్ అవుట్ చేద్దాం అనే దాని మీద ఆలోచిస్తారు. సో కాబట్టి ఈ అన్ని ఫ్యాక్టర్స్ని మనం కరెక్ట్ చేయాలి. అండ్ ఆల్సో చైల్డ్ మ్యారేజ్ అనేది మల్టిపుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో అకార్డింగ్ టు గర్ల్స్ నాట్ బ్రైడ్స్ డేటా ప్రకారం అట్లీస్ట్ 9 out of 17 SDGs అనేవి దే డిపెండ్ ఆన్ ఎండింగ్ చైల్డ్ మ్యారేజ్. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్, SDG రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, SDG రిలేటెడ్ టు జెండర్ ఈక్వాలిటీ, పావర్టీ రిడక్షన్, ఎకనామిక్ గ్రోత్, ఇలా డిఫరెంట్ SDGs అనేవి దే ఆర్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ది అదర్ కైండ్ ఆఫ్ లింక్ విత్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. 9 out of 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. కాబట్టి చైల్డ్ మ్యారేజ్ అనేది ఇట్ విల్ హ్యాంపర్ ద నేషనల్ డెవలప్మెంట్ ఆల్సో. ఎందుకనంటే ఇట్ ఈస్ హ్యాంపరింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాబట్టి ఆన్ మెనీ ఫ్రంట్స్. ఓకే, సో వై పాలసీ అలోన్ ఇస్ నాట్ ఎనఫ్ అని అంటే ఈ ఆర్టికల్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ని స్ట్రెచ్ చేశారు. ఏంటి పాలసీ అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ బికాస్ పాలసీకి ప్రాక్టీస్కి లాట్ ఆఫ్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి ఇండియా నీడ్ టు అడ్రస్ ఇష్యూస్ లైక్ పావర్టీ, issues like lack of education, poor health care, gender inequality, వీటన్నిటిని అడ్రస్ చేస్తేనే వీ కెన్ సో డిక్రీజ్ దిస్ పర్టికులర్ గ్యాప్ అండ్ ఆల్సో వీ కెన్ ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ పాలసీస్ అండ్ లాస్ అండ్ ఇన్సెంటివ్స్ ప్రాపర్లీ సో దట్ చైల్డ్ మ్యారేజెస్ని మనం ఎండ్ చేయొచ్చు. ఓకే, ఓన్లీ దెన్ వీ కెన్ యాక్చువల్లీ రీచ్ ద టార్గెట్ ఆఫ్ ఎండింగ్ చైల్డ్ మ్యారేజెస్ బై 2030. ఆర్ ఎల్స్ ఇది ఇంపాసిబుల్ టార్గెట్ అవుతుంది ఆర్ ఇంపాసిబుల్ అవుట్కమ్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. నెక్స్ట్ ఆర్టికల్, గేట్స్ అండ్ విండోస్, 1 round of appeals cannot fix the large scale elections in the electoral rolls అని ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. ఈ ఆర్టికల్ అనేది ఎలక్టోరల్ రోల్స్ గురించి, అంటే ఓటర్ల యొక్క లిస్టుల గురించి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అబౌట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుతుంది. సో బేసికలీ ఎలక్టోరల్ రోల్స్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ది ఓటర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీస్, రైట్? సో ఈ ఎలక్టోరల్ రోల్స్లో బేసికలీ అందరి ఎలిజిబుల్ ఓటర్స్ యొక్క నేమ్స్ అనేవి ఉండాలి. అండ్ ఆల్సో ఏం ఉండకూడదు అని అంటే సో డ్యూప్లికేషన్ ఆఫ్ నేమ్స్ ఉండకూడదు. ఎవరైతే చనిపోయారో ద డెడ్ పర్సన్స్ నేమ్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్. ఎవరైతే పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారో ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి వాళ్ళ నేమ్ కూడా ఇంక్లూడ్ అవ్వకూడదు. సో కాబట్టి ద గోల్ ఆఫ్ SIR యాక్టివిటీ, ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ది ఎలక్టోరల్ రోల్, అంటే ఈ ఎలక్టోరల్ రోల్ని రివైజ్ చేసి సో దీంట్లో ఎవరైతే డెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసి, ఎవరైతే 18+ రీచ్ అయ్యారో, ఎవరికైతే ఓటింగ్ రైట్స్ వచ్చాయో వాళ్ళని ఇంక్లూడ్ చేసి, సో డ్యూప్లికేషన్ ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేయడం వల్ల పర్మనెంట్గా అక్కడి నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళు ఆర్ వచ్చిన వాళ్ళని ఎక్స్క్లూడ్ ఆర్ ఇంక్లూడ్ చేయడం వల్ల సో మనకి ఏమవుతుంది, ఒక క్లీన్ లిస్ట్ ఆఫ్ ఓటర్స్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ పర్టికులర్ ప్రాసెస్ చేయడానికి గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెస్ కమ్ అప్ విత్ అన్ ఎక్సర్సైజ్ ఆఫ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో కాబట్టి SIR యాక్టివిటీ ఈజ్ ద రీజనబుల్ యాక్టివిటీ.
బట్ ద ప్రాబ్లమ్ అకార్డింగ్ టు ఆర్టికల్ ఇస్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ డన్. దీన్ని ఎలా చేస్తున్నారు అనేది ప్రాబ్లం. సో ది యాక్టివిటీ ఈజ్ గుడ్ బట్ ద ప్రొసీజర్ ఈజ్ రాంగ్. ఓకే, ends are good, end యొక్క అవుట్కమ్ అనేది మనం పెడుతున్న గోల్ అనేది గుడ్డే, బట్ ద మీన్స్ వీఆర్ ఫాలోయింగ్ ఇస్ నాట్ గుడ్, ద ప్రొసీజర్ ఇస్ నాట్ గుడ్ అని చెప్పేసి ఆథర్ యొక్క ఒపీనియన్. సో ద పర్పస్ ఆఫ్ ఎస్ఐఆర్ ఏంటి? ద పర్పస్ ఆఫ్ ది ఎస్ఐఆర్ ఇస్ టు క్లీన్ ద ఓటర్ లిస్ట్, రైట్? అండ్ ఆల్సో డూప్లికేట్ ఎంట్రీస్ని రిమూవ్ చేయాలి, ఓల్డ్ అడ్రసెస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేయాలి, డిసీజ్డ్ ఓటర్స్ని రిమూవ్ చేయాలి, మైగ్రేటెడ్ ఓటర్స్ని రిమూవ్ చేయాలి, ఎవరైతే లోపలికి మైగ్రేట్ అయ్యారో అంటే మైగ్రేషన్ అయ్యారో వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి, రైట్? సో ఇండియా యొక్క ఓటర్ లిస్ట్ అనేది న్యాచురలీ ఇట్ విల్ హ్యావ్ లాడ్ ఆఫ్ ఎర్రర్స్ ఓవర్ టైమ్. సో ఇట్ హ్యాస్ అక్యూములేటెడ్ ఎర్రర్స్ ఓవర్ టైమ్. సో కాబట్టి వీటిని రివైజ్ చేయడం టైమ్ టు టైమ్ ఇట్ ఈస్ వెరీ వెరీ నెసెసరీ. సో ఇక్కడ ఇంటెన్షన్ని మనం క్వశ్చన్ చేయట్లేదు, ఆథర్ ఈజ్ యాక్చువల్లీ క్వశ్చనింగ్ ద డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్, రైట్? ద ప్రొసీజర్ దట్ దే ఆర్ ఫాలోయింగ్. మరి వాట్ ఈస్ రాంగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎస్ఐఆర్ అనే ప్రొసీజర్? సో బేసికలీ ద కరెంట్ ఎస్ఐఆర్ ఇస్ మోడల్డ్ ఆన్ ద బీహార్లో మనం ఎస్ఐఆర్ యాక్టివిటీ చేశాం కదా, సో దానిని ఒక క్రైటీరియాగా ఆర్ టెంప్లెట్గా పెట్టుకొని సో దే ఆర్ క్యారింగ్ ఆన్ దిస్ ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్. బట్ బీహార్ మోడల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ వెరీ మచ్ సీరియస్ ప్రాబ్లమ్స్ అనమాట. సో సేమ్ ప్రాబ్లమ్స్ సేమ్ మెథడ్ని ఫాలో అవ్వడం వల్ల సిమిలర్ ప్రాబ్లమ్స్ ఏవైతే మిగతా స్టేట్స్లో ఎస్ఐఆర్ని కండక్ట్ చేస్తున్నామో అక్కడ కూడా అపియర్ అవుతున్నాయి. సో డిస్పైట్ దిస్ ఈసీఐ, దట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇస్ అక్నాలజింగ్ దిస్ పర్టికులర్ ఫ్లాస్ అండ్ ఇట్ ఈస్ నాట్ కరెక్టింగ్ దెమ్ ప్రాపర్లీ అని చెప్పేసి ఆథర్ అంటున్నారు. సో దిస్ విల్ లీడ్ టు ఇన్స్టిట్యూషనల్ రిజిడిటీ. దిస్ ఈజ్ నాట్ లైక్ అ లెర్నింగ్. తప్పు చేసిన దాంట్లోంచి లెర్న్ చేసుకొని రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి, కానీ దే ఆర్ నాట్ అక్నాలజింగ్ వాట్ దే హ్యావ్ డన్. ఆ రాంగ్ని ఫ్లాస్ని అక్నాలజ్ చేయకుండా దే ఆర్ రిమైనింగ్ రిజిడ్. దిస్ ఈస్ లీడింగ్ టు ఇన్స్టిట్యూషనల్ రిజిడిటీ. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ అబౌట్ స్పీడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ. సో ద ఎస్ఐఆర్ యాక్టివిటీ అనేది ఇట్ ఈస్ బీయింగ్ డన్ వెరీ వెరీ ఫాస్ట్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో దే కెన్ బీ గుడ్ ఓన్లీ ఇఫ్ సిస్టమ్స్ అనేవి ఇంక్లూజివ్గా ఉన్నప్పుడు, ఎర్రర్స్ని మినిమైజ్ చేయగలిగినప్పుడే ఈ ఫాస్ట్ అండ్ స్పీడ్ అనేది ఇట్ విల్ బీ గుడ్. బట్ హియర్ ఏమవుతుంది అని అంటే స్పీడ్ అలాంగ్ విత్ ద పూర్ డిజైన్ ఇట్ ఈస్ లీడింగ్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్. చాలామంది ఈ ఎక్సర్సైజ్ ఈ పర్టికులర్ ఎలక్టోరల్ రోల్స్ నుంచి ఎక్స్క్లూడ్ అవుతున్నారు. సో దాట్ వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేవి వాళ్ళు కోల్పోతున్నారు అనమాట. ఓకే, ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ బీన్ రాంగ్లీ రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ థింగ్. సో వాళ్ళ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ రైట్ ఏదైతే ఉంటుందో, ద రైట్ టు ఓట్ ఏదైతే ఉంటుందో దాన్ని కోల్పోతున్నారనమాట. దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ అలిగేషన్ ఇన్ అ డెమోక్రసీ. ఓకే, మరి ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఫిక్స్ చేయడానికి డిజిటల్ టెక్నాలజీ ఏమైనా ఉపయోగపడుతుందా అని అంటే, సో క్యాన్ డిజిటల్ టెక్నాలజీ ఫిక్స్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ అని మనం చూసుకుంటే వన్ మైట్ ఆర్గ్యూ దాట్ మన దగ్గర డిజిటల్ టూల్స్ ఉన్నాయి, సో ఫాస్టర్ రివిజన్ అనేది ఇట్ ఈస్ ఫైన్ అని. బట్ ది ఆర్టికల్లో ఆథర్ ఏమంటున్నారు అంటే ఇట్ విల్ నాట్ వర్క్ అని. సో ద ఎస్ఐఆర్ రిక్వైర్స్ సిటిజన్స్ టు రిఫర్ టు ఎలక్టోరల్ రోల్స్ ఫ్రమ్ 2002 నుంచి 2005కి మధ్యలో ఉన్న రికార్డ్స్. దీస్ ఓల్డ్ రికార్డ్స్ అనేవి ఇవన్నీ మెషిన్ రీడబుల్ రికార్డ్స్ కాదు. మెషిన్స్ కెనాట్ రీడ్ ది ఓల్డ్ రికార్డ్స్. ఓకే, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్కాన్డ్ రికార్డ్స్ ఆర్ హ్యాండ్ రిటన్ రికార్డ్స్. కాబట్టి వీటిని మెషిన్స్ రీడ్ చేయలేవు. ఈవెన్ స్మాల్ స్పెల్లింగ్ మిస్ మ్యాచెస్ ఆర్ ఏజ్ డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ క్లెరికల్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో, సో దట్ విల్ ఆల్సో లీడ్ టు ద డిలీషన్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఎలక్టోరల్ రోల్. కాబట్టి టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ వితౌట్ కరెక్టింగ్ ద హిస్టారికల్ డేటా ప్రాబ్లమ్స్. సో ఓవరాల్ దీనివల్ల ఏమవుతుంది, అగైన్ ఇట్ విల్ లీడ్ టు ఎక్స్క్లూజన్ ఎర్రర్స్. ఓకే, సో దీనివల్ల జెన్యూన్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ ఆల్సో బీ vulnerable and they will also be excluded from the list. అండ్ ఆల్సో phase 1 డేటా ఏదైతే ఉందో అది ఏం చెప్తుంది అని అంటే phase 1 డేటా టెల్స్ దాట్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద లిస్ట్ అని. సో దిస్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అ వార్నింగ్ సైన్. దీన్ని ఒక మైనర్ ఇష్యూ లాగా తర్వాత ఫిక్స్ చేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతో వదిలేయద్దు. ఒకసారి వాళ్ళని డిలీట్ చేస్తే రీస్టోరేషన్ ఈజ్ నాట్ ఆటోమేటిక్. ఓకే, అండ్ ఆల్సో 1 round ఆఫ్ అపీల్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. అంటే సమ్మన్ ఈజ్ డిలీటెడ్ రాంగ్లీ దే కెన్ అపీల్ అనమాట. బట్ బికాజ్ బేసికలీ అపీల్ అనేది ఏమవుతుంది అని అంటే
So it will only work if people are having time, if people are literates, or if people are having the internet access or awareness untene, or if they can travel or వాళ్ళు టైం స్పెండ్ చేయగలుగుతారు అన్నప్పుడే అపీల్స్ అనేవి దే కెన్ యాక్చువల్లీ టర్న్ అవుట్ టు బీ గుడ్. వాట్ ఇఫ్ సమ్మన్ ఇస్ నాట్ ఏబుల్ టు అపీల్? ఒకవేళ ఆ పర్టికులర్ ఓటర్, ఇఫ్ దట్ పర్టికులర్ పర్సన్ ఆర్ అ ఓటర్ ఈజ్ నాట్ రియలైజింగ్ అసలు వాళ్ళ నేమే మిస్ అయింది అని వాళ్ళకి తెలియకుండా ఉండడం, లేకపోతే వాళ్ళు వర్క్కి లీవ్ పెట్టుకొని రాకపోవడం వల్ల, ఆర్ ట్రావెల్ చేయలేకపోవడం వల్ల, లేకపోతే ఫామ్స్ని ఎలా ఫిల్ చేయాలో తెలియలేకపోవడం వల్ల, లేకపోతే హియరింగ్స్ని అటెండ్ కాని సిచ్యువేషన్లో ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే, సో దిస్ మిస్టేక్స్ బికమ్స్ ది ఒఫీషియల్ ట్రూత్ అనమాట. ఏదైతే మిస్టేక్లో వాళ్ళని ఎక్స్క్లూడ్ చేశారో దట్ విల్ బికమ్ అ ట్రూత్ అగైన్. ఓకే, సో ఇట్ విల్ బీ టర్న్ అవుట్ టు బీ ట్రూత్ మిస్టేకన్లీ. సో కాబట్టి ద సిస్టమ్ ట్రీట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్ యాజ్ అ సిటిజన్స్ ఫెయిల్యూర్. సో కాబట్టి దిస్ ఈజ్ అ స్ట్రక్చరల్ ఇన్జస్టిస్, నాట్ అన్ ఇండివిజువల్ వన్. సో ఈ హోల్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ అనేది సంథింగ్ విచ్ మ్యాటర్స్ ద మోస్ట్. సో ట్రాన్స్పరెన్సీ అనేది ఎందుకు మ్యాటర్స్ ద మోస్ట్ అని అంటే, ది ఆర్టికల్ పాయింట్ అవుట్స్ దాట్ ద క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ పబ్లిక్లీ అవైలబుల్. అంటే ఏంటి? సో బేసికలీ ఎగ్జాక్ట్ రీజన్స్ ఫర్ ద డిలీషన్స్, అసలు ఏరియా వైజ్ డేటా ఏంటి, జెండర్ వైజ్ డేటా ఏంటి, కమ్యూనిటీ వైజ్ డేటా ఏంటి, ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఇవేవి పబ్లికల్లీ అవైలబుల్గా లేవు. సో కాబట్టి సివిల్ సొసైటీ టైంకి ఇంటర్వ్యూన్ అవ్వలేకపోతున్నారు. జర్నలిస్ట్ అసలు ఇన్వెస్టిగేటింగ్ ప్యాటర్న్స్ని దే ఆర్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ ద ప్యాటర్న్స్. ఓకే, ఈవెన్ స్మాలర్ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు క్వశ్చన్ ఆర్ ఛాలెంజ్ దిస్ పర్టికులర్ బయస్. ఓకే, అండ్ ఓటర్స్కి కూడా అర్థం అవ్వట్లేదు అసలు ఏం రాంగ్ అయింది అని. కాబట్టి ఎర్రర్స్ ఆర్ బికమింగ్ విజిబుల్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ ఈస్ వెరీ మచ్ లేట్. ఎస్ఐఆర్ అనేది హెవీలీ డిపెండ్స్ ఆన్ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్. ఓకే, ఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగింది, కలెక్షన్ ఎలా జరిగింది, డిజిటైజేషన్ ఎలా జరిగింది, మల్టిపుల్ విజిట్స్ ఉన్నాయా, వీటన్నిటి మీద ఎస్ఐఆర్ అనేది ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది మనము జడ్జి చేయొచ్చు. రైట్, ఇవన్నీ ప్రాపర్గా జరగాలి అని అంటే ఏం ఉండాలి? ప్రాపర్ స్టేట్ స్టాఫ్ ప్రాపర్గా ఉండాలి. సో దే హ్యావ్ టు హ్యావ్ అ సెన్సిటైజేషన్, దే హ్యావ్ టు హ్యావ్ అ నాలెడ్జ్. ఓకే, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్టాఫ్ ఉండాలి. ఓకే, బట్ దే ఇట్ సెల్ఫ్ హ్యావ్ మెనీ అదర్ డ్యూటీస్, వేరే డ్యూటీస్ ఉన్నాయి. సో టైట్ డెడ్ లైన్స్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈ ఎర్రర్స్ అనేవి చాలా రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఓకే, officials are mainly focusing on meeting targets and they're not meeting about or they're not targeting the accuracy. సో కాబట్టి ఇదంతా why this becomes the administrative gatekeeping అనంటే, ఎస్ఐఆర్ ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ క్రియేటింగ్ ద గేట్స్ ఆర్ నథింగ్ బట్ రూల్స్, గేట్స్ ఆర్ నథింగ్ బట్ ఫార్మాట్స్, గేట్స్ ఆర్ నథింగ్ బట్ డాక్యుమెంట్స్, గేట్స్ ఆర్ నథింగ్ బట్ డెడ్ లైన్స్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ విండోస్ లైక్ అపీల్స్, ఆబ్జెక్షన్స్ ఎక్సెట్రా. బట్ ఈ గేట్స్ అండ్ విండోస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ స్మాల్, దే ఆర్ టైమ్ బౌండ్ అండ్ దే ఆర్ వెరీ కాంప్లెక్స్ అనమాట. గేట్ ఈజ్ స్ట్రాంగర్ బట్ విండో ఈజ్ వీకర్ అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. గేట్ చాలా మంచిగా ఉంది బట్ విండో ఈజ్ వెరీ వెరీ వీక్. ఓకే, సో ద సిస్టమ్ ఎఫెక్టివ్లీ ఈ పర్టికులర్ టోటల్ సిస్టంలో ఓటర్స్ని 2 టైర్స్గా డివైడ్ చేస్తున్నారనమాట. సో ఇండైరెక్ట్గా ఆర్ సో బేసికలీ ఏమవుతుంది హోల్ ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే, పీపుల్ 2 టైర్స్లో డివైడ్ అయిపోతున్నారు, టైర్ 1 అండ్ టైర్ 2. సో టైర్ 1లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటున్నారు, అర్బన్ పీపుల్ ఉంటున్నారు, అండ్ డిజిటలీ కనెక్టెడ్ పీపుల్ ఉంటున్నారు, సోషలీ కాన్ఫిడెంట్ పీపుల్ ఉంటున్నారు, అండ్ దే ఆర్ ఏబుల్ టు ప్రూవ్ దేర్ ఐడెంటిటీ ప్రాపర్లీ. whereas there are tier 2 people who are poor, elderly and other vulnerable sections like women, rural citizens, informal workers. ఈ టైర్ 2 ఓటర్స్ ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ ద వన్ హూ ఆర్ మోస్ట్లీ గెటింగ్ డిలీటెడ్ ఫ్రమ్ దిస్ లిస్ట్. సో వాళ్ళు జెన్యూన్ ఓటర్స్ అయినప్పటికీ, జెన్యూన్ పీపుల్ అయినప్పటికీ, సో బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ టైమ్ ఎక్సెట్రా, బికాస్ ఆఫ్ సెవరల్ అదర్ రీజన్స్ దే ఆర్ బీయింగ్ డిలీటెడ్ అనమాట. రైట్, అండ్ ఆల్సో ఈ అపీల్ విండో మీరు ఏదైతే తీసుకొచ్చారో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఫిక్సెస్ ద ప్రాబ్లమ్ అని అంటున్నారు. ఓకే, సో అపీల్ విండో అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ రిజిడ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఓన్లీ ఫ్లెక్సిబుల్ ఫర్ ద టైర్ 1 పీపుల్, నాట్ ద టైర్ 2 పీపుల్. So the core message of this article is just about clerical errors anamata. It's not about small clerical errors, the bigger ones. It is about how state defines who belongs. Okay, so state citizens మీద ఎలా ఒత్తిడి పెడుతుంది to prove their citizenship. Right, ఇలా different issues గురించి ఈ ఆర్టికల్లో మాట్లాడడం జరిగింది. I hope you have understood.
నెక్స్ట్ ఆర్టికల్, హైకోర్ట్ సీక్స్ సెంటర్స్ రిప్లై ఆన్ ప్లీ టు కట్ జిఎస్టీ టు ఆన్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో వాట్ ఈస్ దిస్ న్యూస్ అబౌట్ అంటే, ద న్యూస్ ఇస్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ. సో అందుకే జిఎస్టీ ఆన్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ని తగ్గించడం జరిగిందనమాట. సో బేసికలీ ఒక క్వశ్చన్ ఢిల్లీ కోర్ట్కి వెళ్ళింది దట్ వెదర్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు బీ ట్యాక్స్ లైక్ లగ్జరీ ఐటమ్సా. ఎస్పెషలీ ఎయిర్ పొల్యూషన్ అనేది ఢిల్లీలో సీరియస్ హెల్త్ కన్సర్న్ ఉన్నప్పుడు సో షుడ్ బీ ట్యాక్స్ దిస్ పర్టికులర్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఈక్వల్లీ విత్ అదర్ లగ్జూరియస్ గూడ్స్ అనేది సో హైకోర్ట్కి వెళ్ళడం జరిగిందనమాట. ఎవరు అప్రోచ్ అయ్యారు అని అంటే ఒక పిఐఎల్ ద్వారా. సో కపిల్ మదన్ అనే ఒక అడ్వకేట్ అప్రోచ్ అయ్యారు హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీని. He approached the court because Delhi's air quality అనేది already it is extremely poor. Okay, and also breathing clean air has become a health necessity. It is not a choice కాబట్టి ఎయిర్ ప్యూరిఫైయర్స్ ప్రస్తుతం 18% ట్యాక్స్ని ఆర్ జిఎస్టీని ఫేస్ చేస్తున్నాయి కాబట్టి, అండ్ దిస్ ఈజ్ మేకింగ్ దెమ్ వెరీ మచ్ ఎక్స్పెన్సివ్ ఆర్ ఇన్యాక్సెసబుల్ కాబట్టి సో షుడ్ బీ ఛార్జ్ ద సేమ్ జిఎస్టీయా లేదా అనేది పిఐఎల్ ద్వారా పంపించడం జరిగిందనమాట. So basically the PIL requested the court to direct the central government that మెడికల్ డివైజెస్ కింద ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ని క్లాసిఫై చేయండి అండ్ దీన్ని 5% జిఎస్టీకి తగ్గించండి. ఎందుకనంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి రెస్పిరేటరీ ఇల్నెసెస్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి కాబట్టి వీటిని లగ్జరీ కన్జ్యూమర్ గూడ్స్గా కన్సిడర్ చేయొద్దు. పొల్యూషన్ అనేది ఇట్స్ ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ క్రైసిస్, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి సో ఒకసారి డైరెక్ట్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి పెటిషన్ పిఐఎల్ వేయడం జరిగిందనమాట. ఓకే, సో వాట్ యాక్షన్ డిడ్ ద ఢిల్లీ హైకోర్ట్ టేక్? మరి ద ఢిల్లీ హైకోర్ట్ టోల్డ్ దాట్ సెంటర్ని ఫార్మల్గా రెస్పాండ్ అవ్వమని చెప్పింది అండ్ ఇట్ హ్యాస్ ఆర్డర్డ్ ఇట్ టు ఫైల్ అన్ డీటెయిల్డ్ అఫిడవిట్ అండ్ కెన్ ద గవర్నమెంట్ గేవ్ ద గవర్నమెంట్ 10 days to do so. ఓకే, సో ద కేస్ వాజ్ హర్డ్ బై అ వెకేషన్ బెంచ్ అనమాట. సో వాట్ విల్ ద కేస్ బీ హర్డ్ నెక్స్ట్ అంటే, సో నెక్స్ట్ హియరింగ్ January 9th ఉంది. ఇక్కడ మీకు తెలియాల్సింది ఒక్కటే, సో దేర్ ఈస్ అన్ ఇండైరెక్ట్ లింక్ బిట్వీన్ ఎకనామీ అండ్ ఆల్సో జాగ్రఫీ ఆఫ్ ద ప్లేస్ అండ్ హెల్త్, సోషల్ ఆస్పెక్ట్స్ ఎక్సెట్రా అని మీరు ఆ కనెక్టివిటీని ఒకసారి ఐడెంటిఫై చేసి అక్నాలెడ్జ్ చేయండి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, ఇన్వేసివ్ మస్కిటో స్పీసెస్ థ్రెటన్స్ ఇండియాస్ 2030 మలేరియా ఎలిమినేషన్ టార్గెట్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏంటి అని అంటే, దిస్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ మలేరియా ఇన్ ఇండియా అండ్ అ న్యూ థ్రెట్ దట్ వుడ్ స్టాప్ ఇండియా ఫ్రమ్ అచీవింగ్ ఇట్స్ గోల్ ఆఫ్ ఎండింగ్ మలేరియా బై 2030. సో ద థ్రెట్ ఈజ్ అబౌట్ అ ఇన్వేసివ్ మస్కిటో అనమాట. సో ఇన్వేసివ్ మస్కిటో స్పీసెస్ గురించి మాట్లాడుతున్నారు. సో దీన్ని మనము అనోఫిలిస్ స్టెఫెన్సీ అని అంటాం. సో అనోఫిలిస్ స్టిఫెన్సీ. సో బేసికలీ ఇట్ ఈస్ నౌ స్ప్రెడింగ్ ఇన్ ద ఇండియన్ సిటీస్ అనమాట. సో బేసికలీ మలేరియా గురించి మనము 2030 కల్లా దాన్ని ఎలిమినేట్ చేయాలని ఒక గోల్ని పెట్టుకున్నాము అండ్ ఆల్సో వీ హ్యావ్ కెప్ట్ అన్ ఇంటర్మీడియట్ గోల్ ఆల్సో దట్ 0 ఇండిజీనియస్ మలేరియా కేసెస్ షుడ్ బీ దేర్ బై 2027 అని. అంటే లోకలీ ట్రాన్స్మిటెడ్ మలేరియా డిసీజెస్ అనేవి 2027 కల్లే ఎండ్ అవ్వాలి అని ఒక ఇంటర్మీడియట్ గోల్ని కూడా పెట్టుకున్నాం అనమాట. ఒకటి 2030కి, ఒకటి 2027కి. సో ఈ గోల్స్ అనేవి దే ఆర్ అలైనింగ్ విత్ WHO's గ్లోబల్ మలేరియా స్ట్రాటజీ. ఓకే, సో ఎర్లియర్ ఏంటి అని అంటే, మలేరియా అనేది ఇట్ వాజ్ మెయిన్లీ సీన్ ఇన్ ద రూరల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ ఆర్ ఫారెస్ట్ ఏరియాస్ ఆర్ బార్డర్ ఏరియాస్లో ఎక్కువ చూసేవాళ్ళము. బట్ నౌ వీఆర్ సీయింగ్ ర్యాపిడ్లీ దిస్ మలేరియా స్ప్రెడింగ్ ఇన్ సిటీస్ అనమాట, ఎస్పెషలీ ఇన్ ద బిగ్గర్ సిటీస్ లైక్ ఢిల్లీ. ఈ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్వేసివ్ మస్కిటో కాల్డ్ యాజ్ అనోఫిలిస్ స్టిఫెన్సీ. వాట్ ఈస్ అనోఫిలిస్ స్టిఫెన్సీ, వై ఇస్ ఇట్ డేంజరస్ అని మనం చూసుకున్నప్పుడు, ఇట్ ఈస్ ఆల్సో అ మస్కిటో స్పీసెస్ అనమాట. ఇది ఒక ఇన్వేసివ్ మస్కిటో స్పీసెస్. ఎందుకనంటే ఇట్ స్ప్రెడ్స్ వెరీ మచ్ ఈజీలీ ఇన్ ద న్యూ ఏరియాస్, త్వరగా అడాప్ట్ అవుతుంది. ఓకే, డిజీజ్ కంట్రోల్ సిస్టమ్స్ ఏవైతే ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయో వాటన్నిటిని డిస్రప్ట్ చేస్తుంది అనమాట. సో వై ఈస్ దిస్ మస్కిటో డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అంటే, ఇది మెయిన్లీ అర్బన్ ఎన్వైరన్మెంట్స్లో థ్రైవ్ అవుతుంది. ఇట్ విల్ బ్రీడ్ ఇన్ వాటర్ ట్యాంక్స్ and it will breed in tires, construction sites, overhead containers. Okay, so basically man-made water storage lo kuda untundannamata, not just the natural ponds. So this is dangerous because cities lo chaala containers untu untayi. So వాటిని మానిటర్ చేయడం, కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుందన్నమాట. సో అనోఫిలిస్ స్టిఫెన్సీ ఏదైతే ఉంటుందో ఇట్ ఎఫిషియెంట్లీ ట్రాన్స్మిట్ మలేరియా పారాసైట్స్ లైక్ ప్లాస్మోడియం ఫాల్సిపెరం కానివ్వండి, ప్లాస్మోడియం వివాక్స్ కానివ్వండి, వాటిని ఈజీగా ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట.
సో దానివల్ల మలేరియా కేసెస్ ఏవైతే ఉంటాయో అవి పెరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో వై ఈజ్ అర్బన్ మలేరియా హార్డర్ టు కంట్రోల్ అంటే అర్బన్ ఏరియాస్లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫార్మల్ సెటిల్మెంట్స్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ర్యాపిడ్గా జరుగుతూ ఉంటాయి, హెల్త్ కేర్ కొంచెం ఫ్రాగ్మెంటెడ్గా ఉంటుందన్నమాట. సివిక్ ఏజెన్సీస్ కూడా వాటి మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ కూడా కొంచెం పూర్గా ఉంటుంది. దీనివల్ల ట్రెడిషనల్ మలేరియా కంట్రోల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా వర్క్ అవ్వవు. సో సిటీస్కి తగ్గట్టు వాటిని మనం కస్టమైజ్ చేయాలి. సిటీ స్పెసిఫిక్ స్ట్రాటజీస్ని తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మలేరియా ఎలిమినేషన్ టెక్నికల్ రిపోర్ట్ ఆఫ్ 2025 which is given by Health Ministry, it says that urban malaria అనేది it is now become a national concern. It can derail the elimination target that we have kept in. మనం ఆల్రెడీ పెట్టిన టార్గెట్ ఆర్ మనం అచీవ్ చేయాలనుకున్న టార్గెట్ని హ్యాంపర్ చేస్తుంది ఇది. సో ప్రస్తుతం ఉన్న కంట్రోల్ స్ట్రాటజీస్ని మనం అప్డేట్ చేయకపోతే మనం ఈ టార్గెట్ని అచీవ్ చేయడం కూడా కష్టమే. సో ఇదే కాకుండా ఈ అనోఫెలస్ స్టిఫెన్సీయే కాకుండా దెర్ ఆర్ సమ్ అదర్ రీజన్స్ అసలు ఎందుకు అర్బన్ ఏరియాస్లో ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్స్ అనేవి పెరుగుతున్నాయని చెప్పడానికి. ఫస్ట్ రీజన్ ఇస్ అసిమ్టోమాటిక్ ఇన్ఫెక్షన్స్ అనేవి పెరుగుతున్నాయి. సో చాలామంది మలేరియా పారాసైట్స్ని క్యారీ చేస్తున్నారు. పీపుల్ ఆర్ క్యారింగ్ ద మలేరియా పారాసైట్స్ బట్ వాళ్ళు సిక్ అవ్వట్లేదు అనమాట. ఓకే, సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ మేక్స్ డిటెక్షన్ వెరీ వెరీ డిఫికల్ట్. రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే అర్బన్ ఏరియాస్లో డిఫికల్ట్ టెరైన్ ఉంటుంది. సో ఫారెస్ట్ ఉంటుంది, హిల్స్ ఉంటాయి, రిమోట్ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి. సో కాబట్టి వాటన్నిటినీ రీచ్ అవ్వడం, వాటన్నిటిని కంట్రోల్ చేయడం, అక్కడి వరకు హెల్త్ సర్వీసెస్ని పంపించడం కూడా కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. అండ్ ది అదర్ రీజన్ ఈజ్ పాపులేషన్ మూవ్మెంట్. సో పీపుల్ విల్ మైగ్రేట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టు సిటీస్. సీజనల్ లేబర్ వస్తూ ఉంటారు, క్రాస్ బార్డర్ ట్రావెల్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట, ఉంటూ ఉంటాయి సిటీస్లో జనరల్గా. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ట్రావెల్ అవుతారో దే విల్ క్యారీ ద మలేరియా టు ద న్యూ ఏరియాస్ ఆల్సో. పీపుల్ విల్ క్యారీ ద మలేరియా టు న్యూ ఏరియాస్. సో ఏ రీజన్లో మలేరియా బర్డెన్ ఎక్కువ ఉంటుంది అని అంటే ఇన్స్టెడ్ మలేరియా ఈజ్ నో లాంగర్, ఇట్ ఈస్ నాట్ స్ప్రెడింగ్ ఈవెన్లీ అక్రాస్ ఇండియా. ఇన్స్టెడ్ ఇట్ పర్సిస్ట్స్ ఇన్ సమ్ స్పెసిఫిక్ పాకెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒడిస్సాలో ఎక్కువ ఉంటుంది, త్రిపురలో ఎక్కువ ఉంటుంది, మిజోరంలో ఎక్కువ ఉంటుంది. సో ఈ పాకెట్స్లో ఏంటి అని అంటే వాళ్ళ లోకల్ ఎకాలజీని బట్టి, హ్యూమన్ ఆక్యుపేషన్ ప్యాటర్న్స్ని బట్టి, సో అక్కడున్న టైప్ ఆఫ్ మస్కిటోని బట్టి, హెల్త్ యాక్సెస్ని బట్టి ఇక్కడ ఎక్కువ ప్రివైల్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనము కంట్రోల్ని ఎలా చేయొచ్చు, మరి మలేరియా కంట్రోల్ని ఎలా చేయొచ్చు అని అంటే ఈ పర్టికులర్ క్రాస్ బార్డర్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉంటుందో, అంటే మలేరియా అనేది ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇండియా ఫ్రమ్ మయన్మార్ ఆర్ బంగ్లాదేశ్. సో దీనివల్ల నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇండియా ఏదైతే ఉంటుందో అక్కడ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారనమాట. సో అది కూడా ఒక ప్రాబ్లం అవుతుందన్నమాట. ఓకే, సో మనం యాక్టివ్గా ట్రైబల్ ఏరియాస్లో, బార్డర్ ఏరియాస్లో, మైగ్రెంట్ పాపులేషన్ జోన్స్లో ఆల్రెడీ సర్వేలెన్స్ చేస్తున్నాము. బట్ అర్బన్ ఏరియాస్లో కంట్రోల్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో 2015లో 11.7 కేసెస్ ఉంటే 11 lakh కేసెస్ ఉంటే ఇప్పుడు 2024కి వచ్చేసరికి 2 lakh కేసెస్ చూస్తున్నాం. అండ్ మలేరియా డెత్స్ కూడా దే హ్యావ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 78 to 80%. అంటే కంట్రోల్ మెజర్స్ హ్యావ్ వర్క్డ్ వెల్ అని చెప్పొచ్చు. ఓకే, సో దట్ వాజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. So the Unique Identification Authority of India to expand full service Aadhaar centers to 473 by September, says the CEO. So ఈ న్యూస్ ఏంటి అని అంటే, సో దిస్ ఇస్ అబౌట్ ఆధార్ సర్వీసెస్ ఇన్ ఇండియా అనమాట, ఎస్పెషలీ ఫర్ అడల్ట్స్. సో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది ఫుల్ సర్వీస్ ఆధార్ సెంటర్స్ని పెంచాలనుకుంటుంది. ద నంబర్ ఆఫ్ ఫుల్ సర్వీస్ ఆధార్ సెంటర్స్ని పెంచాలనుకుంటుంది అనమాట. సో దట్ ఆధార్ ఎన్రోల్మెంట్స్ ఏవైతే ఉంటాయో, సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అందరికీ యాక్సెసిబుల్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ సెట్ బై ద CEO ఆఫ్ దిస్ పర్టికులర్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ భువనేష్ కుమార్. సో కరెంట్లీ దెర్ ఆర్ 88 ఫుల్ సర్వీస్ ఆధార్ సెంటర్స్ అనమాట. సో ఫర్ ది అడల్ట్స్ అక్రాస్ ఇండియా. సో ఈ నంబర్ని 473 సెంటర్స్గా మార్చాలనుకుంటుంది బై సెప్టెంబర్ 2026. అంటే 5-fold ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది అనమాట. సో చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో దే కెన్ గెట్ ఆధార్ ఎన్రోల్డ్ ఎట్ పోస్ట్ ఆఫీసెస్. బట్ ఆధార్ అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ సర్వీసెస్ అనేవి ఈ పర్టికులర్ లొకేషన్స్లో మాత్రమే తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి కష్టంగా ఉంటుంది తక్కువ ఉండడం వల్ల. సో అందువల్లే ఇంక్రీజ్ చేస్తున్నారు. సో చాలామంది అడల్ట్ అప్లికెంట్స్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్కి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. దే ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్, మనీ అండ్ దే ఆర్ ఫేసింగ్ లాంగ్ డిలేస్.
వీటన్నిటిని తగ్గించడానికి ఈ సర్వీసెస్ని పెంచుతున్నారు. ఓకే, ఈ సెంటర్స్ న్యూ ఆధార్ని ఎన్రోల్ చేసుకోవడానికి ఆర్ ఏవైనా అప్డేట్స్ లైక్ నేమ్ చేంజెస్, డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్స్, బయోమెట్రిక్ అప్డేట్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. ఓకే, అట్లీస్ట్ 1 ఫుల్ సర్వీస్ ఆధార్ సెంటర్ అనేది ఫర్ ఎవ్రీ 2 డిస్ట్రిక్ట్స్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ అన్ అప్డేట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ న్యూస్, centers experts had failed to define Aravalis for over a year before Supreme Court warning అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో బేసికలీ the news is about the failure of central government's experts to clearly define Aravalis mountain range. సో అందుకు సుప్రీం కోర్ట్ ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వచ్చింది, వార్న్ చేయాల్సి వచ్చింది. దానివల్ల ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్కి మైనింగ్ డ్రివెన్ ఎకనామిక్ పాలసీస్కి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో దిస్ ఈస్ అ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్వైరన్మెంట్ డిబేట్. ఓకే, అరవలి రేంజ్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజెస్ ఇన్ ద వరల్డ్. ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్కి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఇది ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ అండ్ గుజరాత్ ఏరియాస్లో పాస్ అవుతుంది. అండ్ ఆల్సో డెజర్టిఫికేషన్ అనేది ఎక్స్పాండ్ అవ్వకుండా ఆపే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ న్యాచురల్ బ్యారియర్ ఇది. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ జోన్గా కూడా పనిచేస్తుంది, ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో అ క్లైమేట్ రెగ్యులేటర్. సో అరవలీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి అరవలీస్ని ఎలా డిఫైన్ చేశాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ సో ఇల్లీగల్ డెవలప్మెంట్ ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో విచ్ మే హార్మ్ ది అరవలీస్, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మైనింగ్ చేయడమో, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడమో ఆర్ దాన్ని ప్రొటెక్ట్ చేయడమో, సో ఇవన్నిటికీ లింక్ అయి ఉంటున్న కాన్సెప్టే అరవలీస్ని డిఫైన్ చేసే ప్రాసెస్. సో ద టాస్క్ వాజ్ గివెన్ టు ద సెంటర్ బై ద కోర్ట్ దట్ ఒక యూనిఫామ్ టెక్నికల్ డెఫినేషన్ని తీసుకురండి అరవలీ హిల్స్ని డిఫైన్ చేయడానికి అని చెప్తే, అసలు ఏ ఏరియాస్ అనేవి లీగలీ అరవలీ కిందికి వస్తాయి, సో ఏ ఏరియాస్ అనేవి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ కిందికి రావాలి, ఏ ఏరియాస్ని మైనింగ్కి ఓపెన్ చేయొచ్చు అని సో ఆ కమిటీని విధించినప్పుడు, సో 3 కమిటీస్ అనేవి ఫామ్ అయ్యాయి. మోర్ దెన్ ఎ ఇయర్ దే హ్యావ్ యూజ్డ్ శాటిలైట్ ఇమేజరీ, జియోలాజికల్ డేటా ఎక్సెట్రా అండ్ ఎక్స్పర్టీస్ని యూజ్ చేసుకొని దే హ్యావ్ కమ్ అప్ విత్ ఎ యూనిఫామ్ డెఫినేషన్. ఓకే, సో బేసికలీ this particular definition has created a huge problem. So there were no consensus on height, slope or geological structure, terrain characteristics etc. సో అసలు అరవలీస్ని డిఫైన్ చేయడం ఎందుకు అంత కాంప్లికేటెడ్ అంటే, సో బేసికలీ నాట్ ఆల్ అరవలీ ఏరియాస్ లుక్స్ లైక్ హిల్స్ కాబట్టి, అండ్ ఆల్సో మళ్ళీ అన్ని హిల్ ఏరియాస్ అరవలీస్ కావాలని లేవు, రైట్? అండ్ ద టెరెయిన్ అనేది స్టేట్కి మారుతూ ఉంటుంది అరవలీ రీజియన్ అయినప్పటికీ, జియోలాజికల్ ఫీచర్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి ఎక్స్పర్ట్స్ ఆర్ వార్నింగ్ దాట్ హైట్ని మీరు కేటగిరీగా తీసుకొని మీరు డిఫైన్ చేస్తే సో దిస్ విల్ లీడ్ టు ఎర్రర్స్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, సో ఒక్కొక్కసారి నాన్ అరవలీ రీజియన్స్ కూడా అరవలీలో కేటగరైజ్ అవుతాయి, ఒక్కొక్కసారి అరవలీ రీజియన్లో ఉండి కూడా అరవలీ రీజియన్లో కాకుండా మిస్క్లాసిఫై అవుతాయి. సో అందుకే 2024లో సుప్రీంకోర్టు ఒక స్పెషల్ కమిటీని తీసుకొచ్చింది విచ్ ఇంక్లూడ్స్ ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ అండ్ సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ. ఓకే, ఈవెన్ ఆఫ్టర్ ఫార్మింగ్ 2 సబ్ కమిటీస్ ప్రోగ్రెస్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ స్లో అనమాట. సో ఆన్ August 12, 2025 నాడు సుప్రీంకోర్ట్ హెస్ వార్న్డ్ టు కంటెంప్ట్ ద ప్రొసీడింగ్స్. సో ఎవరైతే ఒఫీషియల్స్ ఉంటారో వాళ్ళని పర్సనల్గా అకౌంటబుల్గా మారుస్తాం ఇఫ్ దర్ ఇస్ ఎనీ డీలే అని చెప్పేసి అన్నారు. సో ఓన్లీ ఆఫ్టర్ దిస్ వార్నింగ్స్ ఈ పర్టికులర్ మూవ్ అనేది ఇట్ మూవ్ ఫాస్టర్, ఈ కమిటీస్ రిపోర్ట్ అనేది ఫాస్టర్గా రావడం జరిగిందనమాట. ఒక న్యూ సబ్ కమిటీని ఫామ్ చేశారు August 2025లో. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రిక్ట్లీ డిఫైనింగ్ ది అరవలీస్ దే హ్యావ్ షిఫ్టెడ్ ద ఫోకస్. ఒక డెఫినేషన్ని క్రియేట్ చేశారు. సో దాట్ ఈస్ నాట్ బ్యాలెన్సింగ్ ద ఎకలాజీ విత్ మైనింగ్. ఓకే, so this definition was submitted to Supreme Court also, right? But again this has created a problem because final definition enti anante edaithe hills higher than 100 meters untayo so they'll be protected anamata. Okay, that will come under the Aravali range. This means that most of the Aravali range, especially Rajasthan, falls under the protection. కానీ లోవర్ హిల్స్ 100 meters కన్నా తక్కువ ఏవైతే ఉంటాయో దే ఆర్ సబ్జెక్టెడ్ టు మైనింగ్, క్వారీయింగ్ ఎక్సెట్రా అండ్ ఎకలాజికల్ డిస్రప్షన్ జరిగే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. సో కాబట్టి హైట్ కెనాట్ బి టేకెన్ యాజ్ ఎ కేటగిరీ, ఇట్స్ అన్ ఆర్బిటరీ క్రైటీరియా అని చెప్పేసి పీపుల్ ఆర్ థింకింగ్. ఓకే, పీపుల్ ఆర్ క్రిటిసైజింగ్ ఇట్. సో వాట్ డిడ్ గవర్నమెంట్ సే ఇన్ డిఫెన్స్ అంటే ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ భూపేంద్ర యాదవ్ గారు ఏమంటున్నారు అని అంటే, సో కొత్త మైనింగ్ లైసెన్సెస్ అనేవి ఇవ్వము అంటిల్ అ మేనేజ్మెంట్ ప్లాన్ ఫర్ సస్టైనబుల్ మైనింగ్ ఈజ్ ప్రిపేర్డ్.
సో ఈ ప్లాన్ని మేము టోటల్ ఎంటైర్ అరవలి రీజన్కి రేంజ్కి కన్సిడర్ చేస్తాము అని చెప్పేసి అలా డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ని ఇవ్వడం జరిగిందనమాట. బట్ 2010లో ద ఫారెస్ట్ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా అనేది స్లోప్ ఆధారంగా మనం డిఫైన్ చేయొచ్చు, హైట్ ద్వారా డిఫైన్ చేయొద్దని అప్పుడు చెప్పింది 2010లో. లేటర్ ఎక్స్పర్ట్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ స్లోప్ అనే దాన్ని రిజెక్ట్ చేశారు. రైట్. సో సర్వే ఆఫ్ ఇండియా అండ్ FSI has agreed that uniform criteria across all states is scientifically impractical. మల్టిపుల్ లోకల్ అండ్ రీజనల్ పారామీటర్స్ తీసుకొస్తే ఇట్ వుడ్ సఫైజ్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో దిస్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. సో వాట్ విల్ హ్యాపెన్ ఫర్దర్ అనేది మనం చూద్దాం. సో బేసికలీ నౌ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొటెస్ట్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఓకే, సో బేసికలీ కాంగ్రెస్ ఇస్ ఆల్సో స్టెప్పింగ్ అప్ విత్ ద ప్రొటెస్ట్, రైట్? సో యా, now let's go to another article. Center raises H1B visa interview, H1B interview cancellation issue with USA. So what is this news about ante? This news is about H1B visas. ఎవరైతే ఇండియన్ ప్రొఫెషనల్స్ యూఎస్ఏలో ఉన్నారో వాళ్ళ గురించి, అండ్ వీసా ఇంటర్వ్యూస్ పోస్ట్పోన్ అవ్వడం, క్యాన్సిల్ అవ్వడం వాటి గురించి అనమాట. సో బేసికలీ H1B వీసా ఈజ్ ఆల్ అబౌట్ అలవింగ్ ద స్కిల్డ్ ఫారెన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో యూఎస్లో వర్క్ చేయడానికి అలౌ చేసే ఒక వీసా అనమాట. సో మోస్ట్లీ దీన్ని ఇంజనీర్స్, రీసెర్చర్స్, ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ డాక్టర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ లార్జ్ షేర్ ఆఫ్ యూఎస్ యొక్క H1B వీసా హోల్డర్స్ ఆర్ ఇండియన్స్. కాబట్టి H1B వీసాలో ఎలాంటి డిస్ప్యూట్ వచ్చినా, డిస్రప్షన్ వచ్చినా ఇట్ విల్ యాక్చువల్లీ ఎఫెక్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే అక్కడ ఉన్నారో, స్టూడెంట్స్ ఆఫ్ ఇండియన్స్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ మరి అని అంటే థౌజండ్స్ ఆఫ్ H1B వీసా ఇంటర్వ్యూస్ ఏవైతే మిడ్ డిసెంబర్లో షెడ్యూల్ అయ్యాయో వాటిని క్యాన్సిల్ చేశారు అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పోస్ట్పోన్డ్ ఆల్సో. సో కాబట్టి అప్లికెంట్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యాడ్ ఆల్రెడీ బుక్డ్ అపాయింట్మెంట్స్, ట్రావెల్ ప్లాన్స్లో పెట్టుకున్నారు అండ్ సమ్వర్ ఇన్ ఇండియా టెంపరరీ. సో బేసికలీ నౌ దే సడన్లీ రిసీవ్డ్ మెయిల్స్ దట్ ఇంటర్వ్యూస్ అనేవి దే ఆర్ పుష్డ్ టు మే, అంటే దెర్ ఈస్ అ డిలే ఆఫ్ ఆల్మోస్ట్ 6 months. సో అసలు ఎందుకు పోస్ట్పోన్ చేశారు అని అంటే అడిషనల్ స్క్రూటినీ కండక్ట్ చేయాలి, సోషల్ మీడియా రివ్యూస్, ఆన్లైన్ ప్రొఫైల్ రివ్యూస్ చేయాలి అని చెప్పేసి అంటున్నారంట. Who are the affected applicants అంటే మోస్ట్లీ దే ఆర్ ఇండియన్ నేషనల్స్ ఓన్లీ, బికాస్ మోస్ట్ ఆఫ్ ద H1B హోల్డర్స్ ఆర్ ఇండియన్స్. కాబట్టి దీనివల్ల వాళ్ళకి ఫినాన్షియల్ స్ట్రెస్, వర్క్ డిస్ట్రప్షన్స్ లాంటివి వస్తూ ఉంటాయి. మరి ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే దే టుక్ ద నోట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, మల్టిపుల్ కంప్లైంట్స్ అండ్ రిప్రజెంటేషన్స్ని రిసీవ్ చేసుకున్నారు. సో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ రేజ్డ్ దిస్ పర్టికులర్ ఇష్యూ ఆల్సో. ఓకే, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా remains actively engaged with US side to minimize the disruptions అని చెప్పేసి రణ్దీప్ జైస్వాల్, దట్ ఈస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ యొక్క స్పోక్స్ పర్సన్, హామీ ఇచ్చారనమాట. ఓకే, సో వేర్ డిడ్ ఇండియా రేజ్ దిస్ ఇష్యూ అని అంటే న్యూఢిల్లీలో, వాషింగ్టన్లో. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ఆల్ దిస్ స్టఫ్. సో జస్ట్ రిమెంబర్ ది అప్డేట్ అంతే. ఓకే, సో హౌ ద పాలసీస్ దట్ ఆర్ టేకెన్ బై అదర్ కంట్రీస్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండియా అనేది మనకు ఐఆర్లో ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సిలబస్. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ కూడా మీరు ఎగ్జాంపుల్స్ లాగా యూజ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, సో లెట్ us look at the last article. US struck IS forces in Nigeria after group targeted Christians. So United States has carried out 8 strikes Nigerialo against the Islamic states. Okay, so basically ఈ పర్టికులర్ గ్రూప్స్ ఎవరైతే IS గ్రూప్స్ ఉన్నారో దే ఆర్ repeatedly targeting and killing the Christians అనమాట. అందుకే US has carried out 8 strikes against them. ఈ strikes అనేవి they were ordered by Donald Trump's presidency. They have took place in northwestern Nigeria. So there is a state called as Sokoto state. Just remember this name. Okay, so who ordered the strike అంటే again Donald Trump. The US has launched a powerful and deadly strike అనమాట. ఇస్లామిక్ స్టేట్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేశారు. ఓకే, సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్రిస్టియన్స్ని ఇల్లీగల్గా చంపుతున్నారని టార్గెట్ చేశారనమాట. రైట్, సో బేసికలీ ఎర్లియర్ కూడా ట్రంప్ నైజీరియన్ గవర్నమెంట్ని అక్యూజ్ చేశారు దట్ దే ఆర్ ఫెయిలింగ్ టు ప్రొటెక్ట్ క్రిస్టియన్స్ అని, అండ్ దే హ్యావ్ ప్రెషరైజ్డ్ నైజీరియా ఓవర్ రిలీజియస్ పర్సిక్యూషన్. ఓకే, సో వే డిడ్ ద స్ట్రైక్ టేక్ ప్లేస్? దట్ టుక్ ప్లేస్ ఇన్ సొకోటో స్టేట్. ప్లేస్ ఇన్ న్యూస్లో ఇంపార్టెంట్ అవుతుంది. సో దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నార్త్ వెస్టర్న్ నైజీరియా. సో ఈ రీజన్ అనేది బేసిక్గా ఆర్మ్డ్ గ్యాంగ్స్తో, ఇస్లామిస్ట్ మిలిటెంట్స్తో ఎక్కువగా, అండ్ ఈవెన్ ఫారెస్ట్ బేస్డ్ ఇన్సర్జెంట్ హైడౌట్స్తో చాలా ఎఫెక్ట్ అవుతున్న రీజన్ అనమాట. ఓకే, సో వాజ్ నైజీరియా ఇన్వాల్వ్డ్ ఆర్ ఇన్ఫార్మ్డ్ అంటే ఎస్, అకార్డింగ్ టు US డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్ వాళ్ళు ఏమన్నారు అంటే నైజీరియా యొక్క ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీని మేము కన్సల్ట్ అయ్యాకే ఈ స్ట్రైక్స్ అనేవి కండక్ట్ చేశాము. సో దిస్ స్ట్రైక్స్ ఆర్ అప్రూవ్డ్ బై నైజీరియన్ గవర్నమెంట్. సో దే ఆర్ క్యారీడ్ అవుట్ విత్ ఇంటెలిజెన్స్ షేరింగ్, స్ట్రాటజిక్ కోఆర్డినేషన్ అని చెప్పేసి అంటున్నారనమాట.
ఓకే, సో దట్ ఇది మనకు తెలిసింది ఏంటి, ద సమ్మరీ ఈజ్ నథింగ్ బట్ యుఎస్ యూనిలాటరల్ యాక్షన్ కాదు, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ విత్ ద నైజీరియాస్ పర్మిషన్. సో ఎవరిని టార్గెట్ చేశారు అని అంటే ద స్ట్రైక్ హ్యాస్ టార్గెటెడ్ సంథింగ్ కాల్డ్ ఎస్ లకురావా గ్రూప్ అనే దాన్ని టార్గెట్ చేశారనమాట. సో ఇట్ ఈస్ అఫిలియేటెడ్ విత్ ఇస్లామిక్ స్టేట్. ఓకే, మెయిన్లీ నార్త్ వెస్టర్న్ నైజీరియాలో లకురావా గ్రూప్ అనే వాళ్ళు సో డెన్స్ ఫారెస్ట్లో హైడౌట్ లాగా ఉంటారనమాట. సో వాళ్ళ వైలెంట్ యాక్షన్స్ అనేవి పెరగడం వల్ల టార్గెట్ చేయడం జరిగిందనమాట. సో నైజీరియా అనేది మల్టిపుల్ ఇన్సర్జెంట్ థ్రెట్స్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటుంది ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికన్ ప్రావిన్స్లో. ఓకే, సో బేసికలీ నార్త్ ఈస్టర్న్ నైజీరియాలో వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు, రైట్. సో లకురావా గ్రూప్స్ ఏమో నార్త్ వెస్టర్న్ రీజన్లో ఆపరేట్ చేస్తూ ఉంటారు, ప్లస్ ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికన్ ప్రావిన్స్లో అయితే నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో ఉంటారనమాట. దే ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ సంథింగ్ కాల్డ్ ఎస్ బోకో హారం. వీళ్ళ నుంచి వీళ్ళు ఎమర్జ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎంటైర్గా రిలీజన్ కోసం అయితే కాదు. సో వైల్ ట్రంప్ ఎంఫసైజ్డ్ దాట్ ఇది అటాక్ ఆన్ క్రిస్టియన్స్ అని అన్నప్పటికీ సో బేసికలీ నైజీరియా వైలెన్స్ అనేది ఇట్ ఎఫెక్ట్స్ బోత్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఆల్సో, బట్ క్రిస్టియన్స్ ఆర్ మోస్ట్లీ డామినెంట్ ఇన్ ద సౌత్, ముస్లిమ్స్ ఆర్ ద మెజారిటీ ఇన్ ద నార్త్. సో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది టెర్రరిజం వల్ల, స్టేట్ ప్రెజెన్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, పావర్టీ, క్రిమినల్ గ్యాంగ్స్ ఉండడం వల్ల, ఇలా ఆర్మ్స్ ప్రొలిఫరేట్ అవ్వడం వల్ల సో దిస్ హ్యాస్ బికమ్ అ వెరీ మచ్ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్, రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నైజీరియాలో ఈ స్ట్రైక్ కండక్ట్ చేశారు అండ్ దిస్ నేమ్ ఇస్ సొకోటో అనే ప్రాంతం ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, విచ్ ఇస్ ఆఫెన్ సీన్ ఇన్ న్యూస్ అంటారు. జస్ట్ నీడ్ టు రిమెంబర్ ఇట్ ఈస్ ఇన్ నైజీరియా, దట్ ఈస్ ఇన్ ఆఫ్రికా. ఓకే, సో I hope you have understood this article. With this, let me end the discussion. I hope you have understood the discussion of today. మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. Give your feedback to the comment box and also all the best everyone. So let's meet in the next class. Thank you. Bye-bye.